Yeah. Good evening, all. Good evening, sir. Yeah. Myself, Shiva Shankar. I am full stack developer. సో చాలా మంది వింటూనే ఉంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటూనే ఉంటారు. బట్ కరెక్ట్ మీనింగ్ అనేది కొందరికి తెలుస్తది. కొందరికి తెలియదనమాట. సో ఈ సెక్షన్ కంప్లీట్‌గా నేనొచ్చేసి జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటి? జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌కి ఏ స్కిల్స్ కావాలి? ఇంకా అదర్ ఫుల్ స్టాక్ డెవలపర్‌లో ఇంకా డిఫరెంట్ ఏమేమున్నాయి? సో జావాకి, అదర్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఏది ప్రెజెంట్, ఫ్యూచర్ ఉంది? ఏంటి అనేసి కంప్లీట్‌గా ఈ సెషన్‌లో నేను చెప్తానన్నమాట. సో ఎవరైనా సరే మీకు తెలిసిన వర్డ్స్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? చెప్తారా ఎవరైనా? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్? Having front end and back end technologies. So having front end and back end technologies. Yeah, good answer. Next. ఇంకా ఇంకా ఎనీ ఆన్సర్స్? సో ఫ్రీగానే ఉండండి. ఫ్రీగానే ఆన్సర్ చేయండి. ఇక్కడేమి స్ట్రిక్ట్‌గా ఏమి ఉండము. ఇక్కడేమి ఫ్రెండ్లీగానే ఉంటాం. సో మీకు తెలిసిన వర్డ్స్ మీకు చెప్పండి. సో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీకు ఎంతవరకు ఐడియా ఉంది? అంటే మీరు అనుకున్నది కరెక్టా? కాదా? వాటన్నిటికి నేను సాల్వ్ చేస్తాను అన్నమాట ఇవాళ. నో వన్ దేర్? ఇంతేనా? So we can say that, excuse me, sir. యాహ్! It's చెప్పండి. me, Shamana. శ్యామ్ చెప్పండి. Front end and back end, as well as we can say that the storage of data. యెస్. యాహ్! ఓకే. Yeah, యాహ్! ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ యాస్ వెల్ యాస్ డేటాబేస్. యాహ్! data storage. ఓకే. సో వీటికి ఒక మీనింగ్‌ఫుల్‌గా నేను ఆన్సర్ చెప్తాను. సో జస్ట్ Yes. full stack web developments refers to the practice of building both front end and back end components of a web application. సో జనరల్‌గా ఏందంటే ఫ్రంట్ ఎండ్‌ని మనం క్లయింట్ సైడ్ కూడా అంటాం. ఫ్రంట్ ఎండ్‌ని క్లయింట్ సైడ్ అంటాం. అండ్ బ్యాక్ ఎండ్‌ని సర్వర్ సైడ్ కూడా అంటాం. సో ఈ రెండిటిని కలిపి సో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటాం. యాస్ వెల్ యాస్ డేటాబేస్‌ని కూడా కలిపి. ఓకే. సో మనకి ఇక్కడ మనకి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే 3 టర్మ్స్ అన్నమాట. 3 టెక్నాలజీస్ లాగా ఉంటదన్నమాట మనకి. సో ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ మనకి క్లయింట్ సైడ్ అప్లికేషన్ అంటారు. అంటే క్లయింట్ సైడ్ కూడా అంటాం. అండ్ సెకండ్ వన్ బ్యాక్ ఎండ్. దీన్ని మనకి సర్వర్ సైడ్ కూడా అంటాం. సర్వర్ సైడ్ టెక్నాలజీ అనొచ్చు ఆర్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్. అండ్ థర్డ్ వన్ డేటాబేస్. సో ఇట్స్ ఏ స్టోరేజ్. ఇట్స్ ఏ స్టోరేజ్. మేనేజ్ ద స్టోరేజ్ అనమాట. అంటే మనకి ఏదైనా సరే డేటాని మనకి మేనేజ్ చేయడానికి డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. ఓకే. క్లియర్ దిస్? అండ్ ఇక్కడ మనకేందంటే ఫ్రంట్ ఎండ్‌ని మనం యూఐ కూడా అంటారు. సో ఫ్రంట్ ఎండ్‌ని మనకి యూఐ. యూఐ నథింగ్ బట్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్. సో ఏమైనా ఐడియా ఉందా? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? So, యాహ్! మీకు తెలిసిన Front టర్మ్స్ end చెప్పండి. are HTML, CSS, యెస్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ Bootstrap, బూట్‌స్ట్రాప్. నెక్స్ట్ మెయిన్ కోర్ స్కిల్స్ చెప్పండి. కోర్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి ఫ్రంట్ ఎండ్‌లో? development of applications, sir. డెవలప్‌మెంట్ ఆఫ్ Like అప్లికేషన్స్. interface. Yes, sir. ఇంటర్ఫేస్. యాహ్! యూజర్ ఒక వెబ్‌సైట్‌లో ఏ దానితో అయితే ఇంటరాక్ట్ అవుతాడో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటామనమాట.
సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్కి వెళ్దాం మనం. వెబ్సైట్ అది మరి ఫ్లిప్కార్ట్, అమెజాన్ టాప్ మోస్ట్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. సో మనం ఇక్కడ ఏదైనా సరే ఒక జస్ట్ ఇక్కడ గ్రాసరీ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, మనం ఇక్కడ ఏంటంటే మౌస్తో మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఆ ఇంటర్ఫేస్ మొత్తం అంతా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ మనకి డెవలప్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాం. ఓకే, దీన్ని డిజైన్ చేయాలనుకుంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి అనమాట మనకి. సో ఎవ్రీడే వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న డేటా చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, అండ్ ప్రోడక్ట్స్ న్యూగా యాడ్ అవుతూ ఉంటాయి. న్యూగా యాడ్ అవ్వడం, ప్రైజెస్ అన్ని చేంజ్ అవ్వడం, ఇవన్నీ జరిగే యాక్షన్స్ అన్నీ మనకు కనిపించవు అనమాట. ఇక్కడ మనకు అన్ని కనిపించే ప్రోడక్ట్స్ అన్ని మనకి జస్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ కానీ, ప్రోడక్ట్ నేమ్ కానీ, ప్రోడక్ట్ ప్రైస్ కానీ, వాళ్ళ పర్సంటేజ్ కానీ, ఆఫర్స్ కానీ, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏదైనా సరే బటన్స్ కానీ, ఏదైనా సరే ఫామ్ కానీ, లాగిన్ ఫామ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఏదైనా సరే మనకు ఇవన్నీ మనకు కనిపించేదంతా మొత్తం ఫ్రంట్ ఎండ్ అనమాట. అండ్ మనకి డేటా మొత్తం కనిపించకుండా డిస్ప్లే అవుతున్నది ఇట్స్ ఏ ఓన్లీ కార్డ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ అనమాట. బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. బ్యాక్ ఎండ్ ఈజ్ ఏ మీడియేటర్ అనమాట. డేటాబేస్కి అండ్ ఫ్రంట్ ఎండ్కి ఇట్స్ ఏ మీడియేటర్ అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఒక చిన్న పిక్చర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది మన ఫ్రంట్ ఎండ్ అనుకోండి, అండ్ సెకండ్ వన్ మనకి బ్యాక్ ఎండ్ అనమాట. మనకి సెకండ్ వన్ బ్యాక్ ఎండ్, అండ్ థర్డ్ వన్ మనకి డేటాబేస్ అనమాట మనకి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది అనుకోండి. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఇలా ఉన్నాయి. సో ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఇక్కడ ఉండే మొబైల్ నెంబర్స్ అన్నీ మనకి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అంటే రిజిస్టర్ అనేసి ఉంటుంది బటన్. నాకు రిజిస్టర్ అనేసి ఉందనుకోండి. ఎప్పుడైతే యూజర్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ని క్లిక్ చేయంగానే ఫస్ట్ మనకి ఈ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే వచ్చిన డేటాని మనకి ఫస్ట్ డేటాబేస్లో చెక్ చేస్తుంది. ఏమని చెక్ చేస్తారు? ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయా లేదా అనేసి చెక్ చేసేది బ్యాక్ అండ్ టెక్నాలజీ అనమాట. ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ చెక్ చేసి ఇన్ కేస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మళ్ళీ ఈ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఒక రెస్పాన్స్ని బ్యాక్ ఇస్తుంది. సేమ్ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఆ రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్లో మనకి ఒక స్కిల్ ఉంది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, జావా స్క్రిప్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయంగానే మనకి బ్యాక్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ డేటాబేస్లో డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఉంటే డేటాబేస్ ఒక రెస్పాన్స్ని బ్యాక్ ఇస్తుంది. ఈ రెస్పాన్స్ మనకి బ్యాక్ అండ్ టెక్నాలజీ కలెక్ట్ చేసుకొని ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్లో కూడా మనకి జావా స్క్రిప్ట్కి ఇస్తుంది. జావా స్క్రిప్ట్, ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని మన ఇక్కడ చూపిస్తుంది. ఏమని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి చూపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి మెసేజ్ చూపిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? న్యూ డేటాని మనం ఎంటర్ చేస్తాం. సేమ్ డేటా మనకి న్యూ డేటాని మనం ఎంటర్ చేసాం. న్యూ డేటాని మనం ఎంటర్ చేస్తే ఆ డేటా వచ్చేసి మనకు డేటాబేస్లో మనకి స్టోర్ చేస్తుంది. డేటాబేస్లో ఒక న్యూ రికార్డ్ని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి ఆ రెస్పాన్స్ని కూడా బ్యాక్ అండ్ టెక్నాలజీ జావా స్క్రిప్ట్కి ఇస్తుంది. ఈసారి ఏమి ఇస్తుంది? ఏమి వచ్చు ఈసారి? ఆల్రెడీ డేటాను స్టోర్ చేసింది. ఈసారి రెస్పాన్స్ ఏం రావచ్చు? ఎనీ గెస్?
Registration successful. Yes, రిజిస్టర్డ్ Suc- సక్సెస్ఫుల్. successful. ఓకే, ఈ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేది మనకి ఏంటంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ డేటా మనకి రిజిస్టర్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది ఒక నెగిటివ్ రెస్పాన్స్ అనమాట. ఆ నెగిటివ్ రెస్పాన్స్ని జావా స్క్రిప్టే ప్రింట్ చేస్తుంది. సేమ్ ప్లేస్లోనే పాజిటివ్ రెస్పాన్స్ని కూడా ప్రింట్ చేస్తుంది. Yeah. అవర్ రిక్వైర్మెంట్ అనమాట. అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్ అంటే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని మనం ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ మనకు వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని డైనమిక్గా ప్రింట్ చేస్తుంటుంది. సో బేస్డ్ ఆన్ అవర్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అందుకే నా జావా స్క్రిప్ట్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్కి సంబంధించింది అనమాట. ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని డైనమిక్గా ఫ్రంట్ ఎండ్లో ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్కి ఫ్రంట్ ఎండ్లో ప్రింట్ చేసేదానికి మీడియేటర్ లాగా జావా స్క్రిప్ట్ ఉంటుంది. బట్ జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ అనమాట మనకి. ఓకే, ఈ ఫ్లో అర్థమైందా మీకు? ఇక్కడ మనకు యూజర్ దేనితో ఇంటరాక్ట్ అవుతున్నాడు? Browser. ఓన్లీ Front. బ్రౌజర్ అండ్ ఫ్రంట్ అనమాట. సో బ్రౌజర్నే క్లయింట్ సైడ్ అంటామట. క్లయింట్ సైడ్ నథింగ్ బట్ బ్రౌజర్ అనమాట మనకి. సో ఇది మనకి దిస్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ ఆర్ క్లయింట్ సైడ్. ఇదంతా మొత్తం మనకి బ్రౌజర్లో మనకు అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట. అందుకే దాన్ని క్లయింట్ సైడ్ అంటాం. అండ్ అదేవిధంగా మనకు ఇది సర్వర్ సైడ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఈ మొత్తం ఆపరేషన్స్ని హ్యాండిల్ చేసే పర్సన్నే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఈ మొత్తాన్ని హ్యాండిల్ చేసే పర్సన్నే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాము. ఫుల్ స్టాక్ డెవలపర్. క్లియర్ దిస్ వర్డ్? అర్థమైందా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి అనేసి? Yes, sir. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? No, sir. No, sir. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే మనకి ఏంటి అనేసి యాక్చువల్ మీనింగ్ అనేసి అర్థమైంది. సో ఇప్పుడు మనకి ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు? సో జస్ట్ ఎగ్జాంపుల్, సో వెబ్ అప్లికేషన్స్ అంటాం. వెబ్ అప్లికేషన్స్ ఎనీ ఫుల్ స్టాక్ డెవలపర్, ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా సరే హ్యాండిల్ చేసేది ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ని హ్యాండిల్ చేస్తారు, వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తారు, వెబ్ అప్లికేషన్స్ని సపోర్ట్ చేస్తారు. సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి అనమాట. వెబ్ అప్లికేషన్స్ని అంటే నథింగ్ బట్ ఎలాంటి అప్లికేషన్స్ని వెబ్ అప్లికేషన్స్ అంటారు? ఎనీవన్? A application can runs with internet. ఇంటర్నెట్. సో ఎలాంటి Online space. ఎలాంటి అవి ఇంటర్నెట్తో యాక్సెస్ అయ్యేది, ఇంటర్నెట్తో రన్ అయ్యేది అప్లికేషన్స్ ఏంటివి? ఎవరో మెసేజ్ చేస్తున్నారు. బ్రౌజర్, సర్వర్, డేటాబేస్. ఓకే, చెప్తారా ఎవరైనా? వెబ్ అప్లికేషన్స్ ఏంటి? మీరు జనరల్గా చూసిన వెబ్ అప్లికేషన్స్ ఏమేమి అబ్జర్వ్ చేశారు? ఇందాక Facebook, Instagram. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే వీటన్నిటిని ఏమంటాం? సోషల్ మీడియా వెబ్ అప్లికేషన్స్. Yes. Media. సోషల్ మీడియా Based. సోషల్ మీడియా వెబ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంకా బ్యాంకింగ్ అప్లికేషన్స్, రైట్? బ్యాంకింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఈ కామర్స్ అప్లికేషన్. Yes. Flipkart, Amazon. ఎస్, ఈ కామర్స్ అప్లికేషన్. నెక్స్ట్ Transport, Uber, Ola. ఎస్, ట్రాన్స్పోర్ట్. Games, sir. Does games comes under ఎస్, this? గేమ్స్. ఎస్, గేమ్స్ ఆల్సో కమ్స్ అండర్ దిస్. నెక్స్ట్ Web applications. గేమ్స్ అప్లికేషన్స్.
సో ఈ గేమ్స్‌లో వచ్చేసి మనకు ఫ్రీ ఫైర్ అనేసి అలాంటివి కాకుండా సుడో గేమ్స్ అనేసి, జస్ట్ టిక్ టాక్ అనేసి కొన్ని ఉంటాయన్నమాట. టిక్ టాక్ అనేసి ఇలాంటివి కొన్ని. స్ట్రైప్ చేసేటి ఇలాంటివి గేమ్ అప్లికేషన్‌లో మనం బిల్డ్ చేసుకోవచ్చు. So నెక్స్ట్ does this MS Office and all comes under యెస్. ఎంఎస్ ఆఫీస్, the ఆఫీస్ టైప్ అండ్ this క్యాలిక్యులేటర్. programming? చెప్పండి. క్యాలిక్యులేటర్ టైప్. ఏ అప్లికేషన్ అయితే మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తామో, అలాంటివన్నీ దీనికి రిలేటెడే వస్తాయన్నమాట మనకి. బ్రౌజర్‌లో ఓపెన్ చేసేటియి. ఎందుకంటే మనకు వెబ్ అప్లికేషన్ ఏదైనా సరే బ్రౌజర్‌లోనే రన్ అవుతదన్నమాట. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఏదైనా సరే డిస్‌ప్లే అవుతోంది అంటే ఓన్ అండ్ ఓన్లీ బ్రౌజర్ హెల్ప్ చేస్తది మనకు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఐడియా ఉందా? సో చార్ట్ రిలేటెడ్ అండ్ So this మ్యాట్రిమోనీ movies, మ్యారేజ్. చెప్పండి. OTT యెస్. movies and ఓటీటీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. all. సో ఇవన్నీ వచ్చేసి మనకు వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఈ వెబ్ అప్లికేషన్స్‌ని ఫిల్ చేయాలి అండ్ ఈ వెబ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయాలి అంటే కంపల్సరీ మనకు ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యుండాలి. ఓకే. క్లియర్? Yes. సో ఎవ్రీ అప్లికేషన్‌లో మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటది, బ్యాక్ ఎండ్ ఉంటది, డేటాబేస్ ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎవ్రీ అప్లికేషన్‌లో మనకేందంటే కంపల్సరీ మనకు ఈ 3 కేటగరీస్ వచ్చి ఉంటేనే ఈ మొత్తం వెబ్ అప్లికేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. ఇన్ కేస్ మీకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వచ్చు. మీరు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు. ఇన్ కేస్ బ్యాక్ ఎండ్ వచ్చు. ఓన్లీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మాత్రమే బిల్డ్ చేస్తారు. ఇన్ కేస్ ఓన్లీ డేటాబేస్ వచ్చు. ఓన్లీ డేటాని మాత్రమే కంట్రోలింగ్ చేయడానికి, డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. డేటాబేస్ అంటే డీబీ డెవలపర్ అండ్ ఆరికల్ డెవలపర్, ఎస్క్యూఎల్ డెవలపర్ ఇలాంటి టైప్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకే. సో ఎలాంటి అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తాం మనం చూసాం. ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క స్కిల్ గురించి మనం నేర్చుకుందాం. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? కంప్లీట్ ఓవర్‌వ్యూ ఆఫ్ బ్యాక్ ఎండ్. అదే డేటాబేస్ అంటే ఏంటి? కంప్లీట్ ఓవర్‌వ్యూ ఆఫ్ డేటాబేస్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఈ 3ని యూజ్ చేసుకొని మనం ఇంతవరకు అప్లికేషన్‌లో వాటి రోల్స్ ఏమేమి ఉంటాయి? ఇంకా ఏమేమి చేయొచ్చు? అసలు బ్యాక్ ఎండ్‌లో ఏ టెక్నాలజీస్ వస్తాయి? ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే వాళ్ళని ఏ డెవలపర్స్ అంటాము అనేసి ఎండ్ ఆఫ్ ది సెక్షన్‌కి మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. Yes. నో. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్. సో నౌవేడేస్ అందరికి పాపులర్ వచ్చేసి చాట్ జీపీటీ. ఐడియా ఉందా అందరికి? యూజ్ చేస్తున్నారు అందరూ? సో Yes, sir. మనకి ఏదైనా Yes, సరే sir. తెలియని వర్డ్స్ గాని, తెలియని సబ్జెక్ట్ గాని, తెలియని ప్రోగ్రామింగ్ గాని, ఎనీథింగ్ జస్ట్ సింపుల్ వర్డ్‌లో ఎనీథింగ్ వి ఫైండ్ ఇన్ ద చాట్ జీపీటీ. ఓకే. సో జస్ట్ నేను చాట్ జీపీటీనే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఓపెన్ చేస్తున్నాను చాట్ జీపీటీ. చాట్ ఓపెన్ డాట్ ఏఐ. ఓకే. లాగిన్ చేయాలి మనకి. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఓకే. సో జస్ట్ ఇక్కడ నేనేందంటే జస్ట్ నేనేం చేస్తున్నా అంటే వాట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ అంటున్నా. వాట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. జస్ట్ సింపుల్ వర్డ్స్ మనకి. Yes. సో ఏం వదిలేండి. జస్ట్ మనకి ఇక్కడ ఒక సింపుల్ వర్డ్స్ మాత్రమే తీసుకుందాం మనకి. సో దీంట్లో ఒక మెయిన్ పాయింట్స్ మాత్రం నేను కలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రంట్ ఎండ్ రెఫర్స్ టు ద క్లయింట్ సైడ్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్. క్లయింట్ సైడ్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్ నథింగ్ బట్ యూఐ అనమాట. సో యూజర్స్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ. సో మనకి ఏదైతే విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ దట్ యూజర్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ. ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రజెంటేషన్ లేయర్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న వర్డ్స్ అనమాట ఇవి.
జస్ట్ ఇక్కడ సింపుల్ వర్డ్‌లోని చెప్పాలంటే, ఫ్రంట్ ఎండ్‌లో మనకేందంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ అనేవాడు ఒక వెబ్‌సైట్‌లో ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నాడో, ఏదైతే చూస్తున్నాడో అంతటిని కలిపేసి ఫ్రంట్ ఎండ్ అంటాము. ఆ ఫ్రంట్ ఎండ్‌ని డిజైన్ చేయాలనుకుంటే మెయిన్ కోర్ స్కిల్స్ అనేది 3 ఉన్నాయన్నమాట. మెయిన్ స్కిల్స్ వచ్చేసి 3. అవి వచ్చేసి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. Hypertext markup language. యెస్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. సో, ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటున్నాం. బట్ ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో, ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసా? ఎనీవన్? వాట్ ఈస్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సింపుల్ వర్డ్స్‌లో చెప్పండి. నాకేమి జస్ట్ అబ్జర్వేషన్ టైప్ ఇలాంటివి ఏమి మనకు అవసరం లేదు. జనరల్ మీనింగ్‌లోనే చెప్పండి. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఉంటాది? అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎలా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు? వాట్ ఈస్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఎగ్జాంపుల్ చెప్పండి. కంప్యూటర్‌కి అర్థం అవ్వటానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. జావా, పైథాన్ ఇవన్నీ. ఓకే. సో, ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి సి, జావా. C++. జావా, పైథాన్, సి అండ్ సి ప్లస్ ప్లస్. అసలు వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని ఎలా మీరు ఫైండ్ ఔట్ చేయగలరు? ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నారు మీరు? అసలు నేను ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అంటున్నా. హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అంటున్నా. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నారు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు ఎలా ఫైండ్ ఔట్ చేశారు? ఎనీవన్? ఏమైనా డిఫరెన్స్ ఉందా హెచ్‌టీఎంఎల్‌కి అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి? ఏమన్నా డిఫరెన్సెస్? ఓకే. సో, ఏ ప్రోగ్రామ్‌లో అయితే లాజిక్ అండ్ కండీషన్స్ అండ్ లూపింగ్స్ ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే లాజిక్ గాని, కండీషన్స్ చెక్ చేయడం గాని, లూపింగ్స్ రాయడం గాని ఇలాంటివి ఉంటాయో అండ్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా అనొచ్చు. ఫంక్షన్స్ అండ్ అదే విధంగా వేరియబుల్స్. కానీ ఇక్కడ మనకి సీఎస్ఎస్‌లో కూడా మన ఫంక్షన్స్, వేరియబుల్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే. బట్ అవైతే డిఫరెంట్. సో, జనరల్‌గా మనకేందంటే ఏ ప్రోగ్రామింగ్‌లో అయితే మనకు లాజికల్ థింకింగ్ అండ్ కండీషన్స్, లూపింగ్స్ అండ్ ఫంక్షన్స్, వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయో దట్స్ కాల్డ్ ఇట్ యాస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, జావాలో అవన్నీ ఉంటాయా? ఎవరన్నా జావా జస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోర్ జావా వరకి? ఎస్ సార్. యెస్. Yes, ఇవన్నీ sir. మీరు అబ్జర్వ్ ఎస్ సార్, చేస్తున్నారు ఉంటాయి కదా! సార్. సిలో అవి Yes, sir. ఉంటాయి. సో, అందరికి సి అయితే టచ్‌లో ఉంటది. Yes, sir. సిలో C and C++. సి అండ్ సి ప్లస్ ప్లస్‌లో మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ Yes. మనకేందంటే సో, జస్ట్ సింపుల్ వర్డ్‌ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. నెక్స్ట్ మీరు ఏదైనా సరే మీకు కావాల్సిన టర్మ్ ఏదైనా కావాలనుకుంటే, మీకు ఏదైనా ఒక అబ్జర్వేషన్ టైప్‌లో కావాలనుకుంటే జస్ట్ సింపుల్ వర్డ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, మనకేందంటే అబ్జర్వేషన్ కాదు మనకు తెలియడం. అసలు అది ఏంటి అనేసి మన ఓన్ వర్డ్స్‌లో మనకు తెలియాలి. మన ఓన్ వర్డ్స్‌లో మనకు తెలిసింది అంటే చాలన్నమాట. ఓకే. క్లియర్? సో, ఇక్కడ చూడండి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్ ఆర్ ప్రాసెస్ అండ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ అబ్స్ట్రాక్షన్ సో, ఇలాంటివన్నీ డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట మనకనేది. క్లియర్? సో, నౌ హెచ్‌టీఎంఎల్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్. సో, అసలు హెచ్‌టీఎంఎల్ ఎందుకోసం యూజ్ చేస్తాం? వై వి యూజ్ ద హెచ్‌టీఎంఎల్? స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్. యెస్. స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. అంటే మనకేందంటే ఒక వెబ్‌సైట్‌కి స్ట్రక్చర్ ఇవ్వాలి. ఒక వెబ్‌సైట్‌లో మనకి మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజ్‌కి మనకు స్ట్రక్చర్ ఇవ్వడానికి ఈ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తాం. అండ్ యాస్ వెల్ యాస్ టు క్రియేట్ వెబ్ పేజెస్.
వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి కూడా హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. ఏదైనా ఒక వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేసిన వెబ్ పేజెస్ ఏంటి చెప్తారా? మీరు అబ్జర్వ్ చేసిన వెబ్ పేజెస్ ఏంటివి? ఏమైనా వెబ్ పేజెస్? Home, ఎస్, హోమ్. about to contact us. ఎస్, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. సో ఇలాంటి పేజెస్ అన్నిటిని క్రియేట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ లేదే మీరు క్రియేట్ చేయలేరు. వితౌట్ హెచ్టిఎంఎల్ వి కాంట్ గివ్ ద స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్ అండ్ వి కాంట్ క్రియేట్ ద వెబ్ పేజెస్. ఫస్ట్ మనకి ఏ లాంగ్వేజ్కైనా హెచ్టిఎంఎల్ బ్యాక్ బోన్. హెచ్టిఎంఎల్ లేదే అసలు ఏమీ లేదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు మనకి. హెచ్టిఎంఎల్ ఉంటేనే యూజర్కి మనం చూపించవచ్చు అనమాట. యూజర్కి చూపించాలి అంటే మనకు కంపల్సరీ హెచ్టిఎంఎల్ మెయిన్ ఇంపార్టెంట్. బట్ హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. హెచ్టిఎంఎల్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ని మాత్రం మనకి ఇస్తుంది అండ్ వెబ్ పేజ్కి స్ట్రక్చర్ని ఇస్తుంది అండ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. మల్టిపుల్ వెబ్ పేజెస్ కాంబినేషనే వెబ్సైట్ అనమాట. మల్టిపుల్ వెబ్ పేజెస్ కాంబినేషనే వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ చూద్దాం. సో హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, ఇలా మల్టిపుల్ పేజెస్ మనకి క్రియేట్ చేస్తున్నాం. మల్టిపుల్ వెబ్ పేజెస్ని కలిస్తేనే వన్ వెబ్సైట్ అంటున్నాం. ఓకే, క్లియర్? మనకి ఇక్కడ ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళాలన్నా హెచ్టిఎంఎల్తోనే పాసిబుల్. ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ గివ్స్ ద లింక్ టు ద టెక్స్ట్. ఒక టెక్స్ట్కి కానీ, ఒక ఇమేజ్కి కానీ, ఒక ఐకాన్కి కానీ దేనికైనా సరే లింక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ ఏ హైపర్ లింక్ అనమాట. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే కనెక్షన్ ఇచ్చేది మనకు హెచ్టిఎంఎల్. క్లియర్ దిస్? సో హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనం ప్రింట్ చేయొచ్చు చెప్తారా? హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని ప్రింట్ చేయొచ్చు? హెడింగ్స్, పారాగ్రాఫ్స్, నెక్స్ట్ టేబుల్స్, లిస్ట్, ఫార్మ్స్, ఇంకా ఆడియో, వీడియో, స్క్రోల్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అండ్ అదేవిధంగా మనకి బటన్స్, సో అండ్ సో ఆన్. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇస్తాయి. సో మీరు మోస్ట్లీ మీరు ఇమేజెస్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఇమేజెస్, లింక్స్, ఇమేజెస్, యాంకర్ ట్యాగ్స్ అంటాం దీన్ని. యాంకర్ ట్యాగ్, యాంకర్ లింక్స్. క్లియర్? సో ఏ వెబ్ పేజ్లో అయినా సరే మీరు అబ్జర్వ్ చేసేది ఇమేజెస్ అబ్జర్వ్ చేస్తారు, హెడ్డింగ్స్ అబ్జర్వ్ చేస్తారు, పారాగ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తారు, సిరీస్. సో నెంబర్స్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్, బటన్ టైప్, ఎనీథింగ్ దిస్. క్లియర్? నెక్స్ట్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? సారీ, సిఎస్ఎస్ నెక్స్ట్. cascading style sheets. సో సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. అండ్ వై యూజ్ ద సిఎస్ఎస్? సింపుల్ వర్డ్, వై యూజ్ ద సిఎస్ఎస్? For styling purpose. ఫర్ స్టైలింగ్. సో ఎక్కడ స్టైల్ అప్లై చేయడానికి ఇది? HTML. ఈ ఎలిమెంట్స్ మీద. ఎస్, టు యాడ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే మనకు ఎంటైర్ వెబ్ పేజ్ వచ్చేస్తుంది. మనకు ఎంటైర్ వెబ్ పేజ్ మీద మనకి స్టైల్స్ అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. లేదు, సింపుల్ వర్డ్ ఇది. ఓకే, జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. బట్ జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఈ జావా స్క్రిప్ట్ని క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ బోత్ సైడ్ మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ జావా అండ్ జావా స్క్రిప్ట్ నాట్ సేమ్. బోత్ కాన్సెప్ట్ వైజ్ అండ్ స్ట్రక్చర్ వైజ్
నాట్ సేమ్. గుర్తుపెట్టుకోండి, జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు అనమాట. సో చాలా మంది వచ్చేసి మనకు రెండు సేమ్ అనుకుంటారు, బట్ నాట్ సేమ్. రెండు సేమ్ కాదు. ఓకే, సో ఇంతవరకు రెండు ఒకటే అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? It's Mason. ఎస్. బట్ ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ యూజ్ చేసుకుంటాం, బట్ దీన్ని సర్వర్ సైడ్ కూడా యూజ్ చేస్తాం. ఆ సర్వర్ సైడ్ యూజ్ చేసేది ఏంటంటే నోడ్ జేఎస్ అంటాం. నోడ్ జేఎస్ ఇట్స్ ఏ బ్యాక్ అండ్ టెక్నాలజీ అనమాట. బ్యాక్ అండ్ టెక్నాలజీలో మనకి యూజ్ చేసేది నోడ్ జేఎస్, బట్ క్లయింట్ సైడ్లో యూజ్ చేసేది మనకు ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ ఉంది, మనకు యాంగులర్ అండ్ రియాక్ట్ జేఎస్. యాంగులర్ అండ్ రియాక్ట్ జేఎస్ క్లయింట్ సైడ్లో ఎక్కువగా యూజ్ చేసేది, యాంగులర్ రియాక్ట్ జేఎస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకే, సో నెక్స్ట్, వై వి యూజ్ ద జావా స్క్రిప్ట్? ఎనీవన్? సో ఇక్కడ మనకి సింపుల్ వర్డ్, ఇట్స్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో ఇక్కడ మనకి ఇట్స్ ఏ డైనమిక్. సో ఇంతకు ముందే మనం చూసాం, ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని మనకు ఎయిదర్ నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా ప్రింట్ చేస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ప్రింట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ అవర్ రెస్పాన్స్ని బట్టి డైనమిక్గా ప్రింట్ చేస్తుంది. అంటే దీన్ని మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో దీన్ని కూడా మనకి ఏమంటారంటే డామ్ మ్యానిపులేషన్ అంటాం. ఇట్స్ ఏ, సో వై వి యూజ్ ద జావా స్క్రిప్ట్ మీన్స్ యూజ్ ఆఫ్ జేఎస్. డామ్ అంటాం. డామ్ మ్యానిపులేషన్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. దీన్నే మనకు డైనమిక్ ప్రింట్. ఓకే, అండ్ అదేవిధంగా క్యాలిక్యులేషన్స్, ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ మనం చేయాలి అనుకుంటే యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్తోనే క్యాలిక్యులేషన్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఫామ్ వ్యాలిడేషన్. ఈ 3 థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా వెబ్ పేజ్ ఇంటరాక్టివిటీ కూడా అనమాట. వెబ్ పేజ్ ఇంటరాక్టివిటీ కోసం కూడా మనకి జావా స్క్రిప్ట్నే యూజ్ చేస్తాం, బట్ ఆ ఇంటరాక్టివిటీ మొత్తం ఈ డామ్లోకి వచ్చేస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా జావా స్క్రిప్ట్లో? ఎనీ డౌట్స్? బట్ జావా స్క్రిప్ట్ వస్తే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చాలా Sir. ఈజీగా ఉంటుంది. చెప్పండి. Sir, excuse. Form validation in the sense, sir. సో మీరు ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ Okay. ఫేస్బుక్ తీసుకోండి. సో ఫేస్బుక్లో మీరు లాగిన్ కానీ ఏ నెంబర్ ఇవ్వకుండా మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో దిస్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్. సో దిస్ ద ఫామ్ వ్యాలిడేషన్. ఇలా క్లయింట్ సైడ్లో ఫామ్ వ్యాలిడేషన్ చేయాలి అంటే బ్రౌజర్లో ఫామ్ వ్యాలిడేషన్ చేయాలంటే మీరు ఏ నెంబర్ని ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా లాగిన్ అని క్లిక్ చేస్తేనే వ్యాలిడేషన్ చేసుకొని మాకు ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి వ్యాలిడేషన్ చేసేది ఓన్లీ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, Thank you, sir. సో క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సో నవ్ డేస్ అనేది 98% వెబ్సైట్స్ అనమాట. 98% వెబ్సైట్స్ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ లేనిదే వర్క్ అవ్వదు అనమాట. 98% వెబ్సైట్స్, ఏ వెబ్ అప్లికేషన్ చూసుకున్నా 98% వెబ్సైట్స్లో అన్నిట్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే జావా స్క్రిప్ట్ ఎందుకు అంత ఫేమస్ అంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ వల్ల టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జావా స్క్రిప్ట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో దాంట్లో మనకి ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్ అనమాట. సో ఎగ్జాంపుల్ మనకి ఫ్రేమ్వర్క్స్లోకి మనకి యాంగులర్ అనేసి వస్తుంది, అండ్ లైబ్రరీస్లోకి రియాక్ట్ వస్తుంది, అండ్ అదేవిధంగా లైబ్రరీస్లోకి jQuery కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి 2 టర్మ్స్ గురించి మీరు నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మీన్ బై ఫ్రేమ్వర్క్, వాట్ ఈజ్ మీన్ బై లైబ్రరీ, వాట్ ఈజ్ మీన్ బై ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ టర్మ్, వాట్ ఈజ్ ఫ్రేమ్వర్క్.
సో దానికంటే ముందు మీరు ఏం నేర్చుకోవాలంటే లైబ్రరీ అంటే నేర్చుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై లైబ్రరీ? సో ఇక్కడ మనకి సింపుల్ వర్డ్స్లో చెప్తారు. సింపుల్ వర్డ్స్, సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ అంటే ఏంటి చెప్తారా? ప్రీ డిఫైన్ అనే టర్మ్ ఏంది? ఆల్రెడీ ఆల్రెడీ లైక్ ఎగ్జిస్టెడ్ డిఫాల్ట్ ఆర్ డిఫాల్ట్ అన్నమాట. సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కాంబినేషనే లైబ్రరీస్. సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కాంబినేషనే లైబ్రరీ అంటాం. అండ్ ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కాంబో, వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్రేమ్వర్క్. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాను నేను అంతే. అర్థమైందా? సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కలిపితేనే ఒక లైబ్రరీ అవుతుంది. బట్ సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే వన్ ఫ్రేమ్వర్క్. బట్ ఈ లైబ్రరీస్లో ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక లైబ్రరీనే యూజ్ చేసుకోగలం. ఇంకొక లైబ్రరీ కావాలంటే ఆ లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకొని ఆర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే లైబ్రరీ డిపెండ్ ఆన్ అదర్ లైబ్రరీస్. బట్ ఇక్కడ మనకి దేర్ ఇస్ నో డిపెండెన్సీ. సో ప్లీజ్ రిపీట్ సార్. ఇప్పుడు మనకి ఒక లైబ్రరీ ఉందనుకోండి. ఒక లైబ్రరీలో మనకి ఎన్ని ఉంటాయి? సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మనకి ఇంకొక సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ లైబ్రరీలో. సో ఇక్కడ మనకు ఉండేది కొన్ని ఫంక్షన్స్ మాత్రమే మనకు ఉంటాయి. బట్ అదర్ ఫంక్షన్స్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోలేము. అదర్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవాలంటే వి డిపెండ్ ఆన్ అదర్ లైబ్రరీ డిపెండ్ అయితేనే ఆ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోగలం. బట్ ఇక్కడ మనకి నో డిపెండెన్సీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ని కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇక్కడ మనకి వేరే లైబ్రరీస్ మీద మనం డిపెండ్ అయ్యే అవసరం లేదు. నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే వన్ ఫ్రేమ్వర్క్. క్లియర్ ఇష్టం? అర్థమైందా? సో అలాంటివి జావా స్క్రిప్ట్లో ఉండే టాప్ మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్ అనేది యాంగులర్, రియాక్ట్ అండ్ jQuery టాప్ మోస్ట్ అనమాట. ఫర్ వెబ్ డిజైనింగ్ వర్క్ అయితే jQuery టాప్ మోస్ట్. వెబ్ డిజైనింగ్ ఇక్కడ మనకు చాలా టర్మ్స్ ఉన్నాయి. వెబ్ డిజైన్, మళ్ళీ ఈ టర్మ్స్ గురించి మీరు నేర్చుకుంటారు. వెబ్ డిజైన్ ఆర్ యూఐ డిజైన్ వర్క్ jQuery టాప్ మోస్ట్ లాంగ్వేజ్, టాప్ మోస్ట్ లైబ్రరీ. అండ్ అదేవిధంగా యూఐ డెవలప్మెంట్ అంటాం. యూఐ డెవలప్మెంట్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఈ టర్మ్స్ గురించి మళ్ళీ క్లారిటీగా వస్తుంది. డెవలప్మెంట్, డిజైనింగ్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వీటి గురించి ఇంకా క్లారిటీ వస్తుంది కమింగ్లో. సో ఇక్కడ మనకి యూఐ డెవలప్మెంట్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏ స్కిల్స్ని వచ్చిన వాళ్ళు అంటారంటే జావా స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళని అనొచ్చు. అండ్ దానికంటే ముందు యాంగులర్ ఆర్ రియాక్ట్ జేఎస్. యాంగులర్ జేఎస్ అంటారు, రియాక్ట్ జేఎస్ అంటారు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్ అనేసి టూ టర్మ్స్ ఉంది. ఓల్డెన్ డేస్లో మనకి యాంగులర్ జేఎస్ అంటున్నాం, కానీ ప్రజెంట్ వచ్చేసి యాంగులర్ అంటారు. అసలు యాంగులర్కి యాంగులర్ జేఎస్కి డిఫరెన్స్ ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ రెండు బోత్ సేమ్ ఆర్ నాట్ అనేసి నేను చెప్తాను. రియాక్ట్ జేఎస్ అన్నా రియాక్ట్ అన్నా రెండు సేమే, దాంట్లో అయితే ఎటువంటి అబ్జెక్షన్ లేదు. రియాక్ట్ జేఎస్ రెండు సేమ్ అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అప్ టు నౌ ఎనీ డౌట్స్? సో మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంతా మొత్తం ఈ డెమో సెక్షన్ మొత్తం ఫ్రంట్ ఎండ్లోనే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు అన్ని బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కి ఫ్రంట్ ఎండ్ అనేది కామన్ లాంగ్వేజ్ అనమాట. మీరు చాలా టర్మ్స్ వినే ఉంటారు. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మీన్, మెర్న్, .NET ఫుల్ స్టాక్, ఇవన్నీ వింటూ ఉంటారు. వాటన్నిటిలో కామన్ లాంగ్వేజెస్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ అనమాట. సో అన్నిటికీ కామన్గా ఉండేది ఫ్రంట్ ఎండ్ ఇది ఒకటే అనమాట.
బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో అందుకోసమే మనకి ఎక్కువ డిస్కషన్ మొత్తం ఫ్రంట్ ఎండ్ మీదే ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టే ఆ చూసే వాటి మీద ఎక్కువ ఉంటుంది. మీరు బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ మీద మీరు ఏమి ఉండదు, లాజిక్ రాస్తారు. ఆ లాజిక్ అనేది సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్కి ఇచ్చేస్తుంది. ఆ రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్లో మనం చూడొచ్చు, మనం డిస్ప్లే చేయొచ్చు, మనం ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు. అందుకోసమే ఈ ఫ్రంట్ ఎండ్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది మనకి. అండ్ చేసేది కూడా ఫ్రంట్ ఎండ్లోనే ఎక్కువ చేస్తుంటాం. ఓకే, క్లియర్ అప్ టు నౌ? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు? సో 1 or 2 మెంబర్స్ తప్ప రిమైనింగ్ మెంబర్స్ అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో అందరికీ కొత్త సబ్జెక్ట్ ఇదేమన్నా, అందరూ వినే ఉంటారు కదా, అందరికీ ఆల్మోస్ట్ టచ్ ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు తెలిసిన టర్మ్స్ అయినా మీరు చెప్తే నాకు తెలుస్తుంది మీకు ఎంతవరకు ఐడియా ఉంది ఏంటి అనేసి. ఓకేనా? సో క్లియర్ అప్ టు నౌ? Yes. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి డిజైనింగ్ అన్నాం, డెవలప్మెంట్ అన్నాం. అండ్ ఫ్రంట్ ఎండ్లో డిజైనింగ్ అనేది ఏ స్కిల్స్ని డిజైనింగ్ అంటాము, ఏ స్కిల్స్ని డెవలప్మెంట్ అంటాము అనేసి లాస్ట్ పాయింట్లో మనం మాట్లాడాం. బట్ ఇక్కడ మనకి jQuery అండ్ జావా స్క్రిప్ట్ అండ్ యాంగులర్ అండ్ రియాక్ట్ జేఎస్ అసలు అంటే ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ని డెవలపర్ అనేసి ఎందుకు అంటాము అంటే, ఫస్ట్ మనం డెవలపర్ అనే మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ డెవలపర్ అనేసి ఎవరిని అంటారు అనేసి మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ మనకి ఈ పిక్చర్ కాకుండా ఇంకొక పిక్చర్ నేను డ్రా చేస్తాను. సేమ్ ఇదే పిక్చర్, సేమ్ నేను సేవ్ చేస్తాను సపరేట్గా. సార్ చెప్పను. ఫ్రంట్ ఎండ్ లో view.js అంటే అది కూడా vue.js. అది కూడా ఒక ఫ్రేమ్వర్క్ వీటిలాగే అనమాట. అది ఒక ఫ్రేమ్వర్క్ అంతే, అది ఇంకా ఫామ్లోకి రాలేదు. view.js అంటాం. అంటే view.js అయినా ఇక్కడ ఎక్స్టెన్షన్లో ఏదైనా జేఎస్ ఉంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అనమాట. బట్ మనకి ఇది ఇంకా ఫామ్లోకి రాలేదు. బట్ ఇవే టాప్ మోస్ట్ 90% కంపెనీస్ అన్నీ ఎక్కువ యూజ్ చేసేది యాంగులర్, రియాక్ట్ యూజ్ చేస్తారు. అసలు ఎందుకు యాంగులర్, రియాక్ట్ అంత ఫేమస్ అనేసి నేను చెప్తాను మళ్ళీ. ఓకే. సో ఫస్ట్ మనకి డెవలపర్ అనే దానికి మీనింగ్ తెలుసుకుందాం. సేమ్ ఇదే డిజైనింగ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి మళ్ళీ సపరేట్ తీసుకుందాం అండి. సో న్యూ ఫైల్, మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇట్స్ ఏ డేటాబేస్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఇంతకుముందు మనం ఒక ఫంక్షనాలిటీ చూసాం. ఏం చేసాం? రిజిస్ట్రేషన్ గురించి మనం చూసాం. రిజిస్ట్రేషన్లో ప్రాసెస్ ఎలా జరిగింది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రిజిస్ట్రేషన్లో ప్రాసెస్ ఎలా జరిగింది? Once we enter the details, ఎస్, it just takes out to the backend and it stores in the database first. ఎస్. సో మనకి It verifies whether that already data is existed or not, and then it gives the output to backend and replies to the front end. ఎస్. సో ఇంతకుముందు ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్కి మనకి ఏం జరిగిందంటే, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం న్యూ డేటా ఎంటర్ చేస్తున్నామంటే ఒక న్యూ రికార్డ్ అనేది డేటాబేస్లో యాడ్ అయింది. యాడ్ డేటా, యాడ్ యూజర్ అనమాట. ఒక యూజర్ అనేవాడు రిజిస్టర్ అయిపోయాడు. క్లియర్? ఇప్పుడు మనకి అదే ఫ్రంట్ ఎండ్లో మనకి లాగిన్ ఉందనుకోండి. అదే ఫ్రంట్ ఎండ్లో మనకి లాగిన్ ఉంది. లాగిన్లో ఏమేమి డీటెయిల్స్ ఇస్తారు మనకి? లాగిన్లో ఏమేమి? యూజర్ నేమ్, పాస్వర్డ్. ఎస్, యూజర్ ఆర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. Or password. సో ఈ కేసెస్లో మనకి యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న రెస్పాన్స్ని
ఇక్కడ మనం ఇచ్చేది దేని ద్వారా ఇస్తామంటే ఏదైనా సరే మనకు జేఎస్ అంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్. జేఎస్ నథింగ్ బట్ ఏ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది ఇక్కడ బటన్ని లాగిన్ అని క్లిక్ చేయంగానే డేటా అనేది బ్యాక్ ఎండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, బ్యాక్ ఎండ్కి ఇస్తుంది. బ్యాక్ ఎండ్ రిసీవ్ చేసుకొని ఆ బ్యాక్ ఎండ్ వచ్చేసి డేటాబేస్లో డేటా ఉందా లేదా అనేసి ఇక్కడ మనకి మీడియేటర్లో మనకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటాయి, బ్యాక్ ఎండ్కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ వర్క్స్లో మనకి ఏం చేస్తామంటే క్వైరీస్ ఫార్మేట్లో మనం డేటా రాస్తాము. క్వైరీస్ అనేది ఏమన్నా విన్నారా? డేటా SQL. ఎస్క్యూఎల్ అనమాట. ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ మనం హ్యాండిల్ చేయాలంటే ఈ బ్యాక్ ఎండ్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫ్రేమ్ వర్క్స్ ద్వారా ఈ క్వైరీస్లో మనం రాస్తామట. ఈ క్వైరీస్ అనేది ఎలా ఉంటాయంటే ఇప్పుడు డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ డేటా అనేసి రాస్తాం. అదే డేటాబేస్ డేటాని గెట్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ ఏదైనా సరే రాస్తాం. అండ్ అదేవిధంగా అప్డేట్ చేయాలంటే ఎక్కడ అప్డేట్ చేయాలి, ఏ యూజర్ ఐడి దగ్గర అప్డేట్ చేయాలి అని రాస్తాం. అదే డిలీట్ చేయాలంటే ఏ యూజర్ ఐడిని డిలీట్ చేయాలి. రైట్, ఇవే కదా మనకి జరిగేది. సో క్వైరీస్ అన్ని మనకి జరిగేది ఏంటంటే జస్ట్ సింపుల్గా మనకి ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా అప్డేట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనకి డిలీట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా రీడ్ కూడా చేయొచ్చు. డేటాబేస్ డేటాను మొత్తం రీడ్ చేయాలంటే రీడ్ చేయొచ్చు. ఇవి క్వైరీస్ అనమాట. మనకి ఇన్సర్ట్ క్వైరీ, అప్డేట్ క్వైరీ, డిలీట్ క్వైరీ, రీడ్ క్వైరీ, ఈ 4 క్వైరీస్ అనమాట. ఈ 4 క్వైరీస్ ఈ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనము డేటాబేస్ నుంచి ఉండే డేటాని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం చేసామంటే యాడ్ ఇన్సర్ట్ క్వైరీ ద్వారా డేటాని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఇన్సర్ట్ క్వైరీ ద్వారా డేటాని ఇన్సర్ట్ చేస్తే ఈ డేటాబేస్ అనేది ఇన్సర్ట్ చేసి మనకు రెస్పాన్స్ని బ్యాక్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ వచ్చేసి మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీ కలెక్ట్ చేసుకొని మనకు ఫ్రంట్ ఎండ్కి ఇచ్చింది. రైట్, సో ఇక్కడ వరకు క్లియర్. సేమ్ అదే విధంగా లాగిన్ చేసే మనం ఏం చేస్తామంటే ఈ లాగిన్ జావా స్క్రిప్ట్ ద్వారా డేటాని ఇక్కడ వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్ ద్వారా మనకి ఏం రాస్తామంటే డేటాబేస్లో ఉండే రిజిస్ట్రేషన్ అయినా యూజర్స్ అన్నిటిని గెట్ చేసుకోండి. యూజర్స్ అన్నిటిని గెట్ చేసుకొని ఇక్కడ ఉండే మ్యాచ్ అయ్యే డేటా యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతోందో ఆ మ్యాచ్ అవుతోందా లేదా అనేసి చెక్ చేస్తుంది. మ్యాచ్ అయ్యింది అంటే ఆల్రెడీ రికార్డ్ ఉన్నట్టు, అంటే రిజిస్ట్రేషన్ అయినట్టు. మ్యాచ్ అవ్వకపోతే రికార్డ్స్ లేనట్టు. అలాంటప్పుడు ఆ రెస్పాన్స్ మనకి ఏమిస్తా అంటే మ్యాచ్ అయితే డేటా ఉన్నట్టు, మ్యాచ్ అవ్వకపోతే డేటా లేనట్టు. ఆ రెస్పాన్స్ని మళ్ళీ బ్యాక్ అండ్ టెక్నాలజీకి ఇస్తుంది. బ్యాక్ అండ్ టెక్నాలజీస్ జేఎస్ ద్వారా పాస్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ సక్సెస్ అయింది అనుకోండి, ఏమొస్తుంది మనకు? లాగిన్ సక్సెస్, ప్లీజ్ వెయిట్, వి నావిగేట్ టు అదర్ పేజ్, నావిగేట్ టు అదర్ డాష్ బోర్డ్ అనేసి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేస్ యూజర్ ఈమెయిల్ ఆర్ యూజర్ పాస్వర్డ్ లేదనుకోండి ఏమొస్తుంది? ఇన్ కేస్ రాంగ్ అనుకోండి కరెక్ట్ డీటెయిల్స్ అని రావచ్చు, లేదనుకుంటే ఎంటర్ డీటెయిల్స్ రాంగ్ అని రావచ్చు, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని పాస్వర్డ్ రావచ్చు. ఇలాంటి రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ని బ్యాక్ అండ్ డెవలపరే రాసింటాడు అనమాట. అక్కడ వచ్చే రెస్పాన్స్ ఇన్ కేస్ డేటాబేస్లో డేటా లేకపోతే ఈ రెస్పాన్స్ ఇవ్వు అనేసి మనం రాసింటామట డేటాబేస్లో. దాన్ని బేస్ చేసుకొని మన రెస్పాన్స్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు మనకి లాగిన్ సక్సెస్ అయింది. లాగిన్ సక్సెస్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము? ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ అనుకున్నాం. ఫేస్బుక్ రిజిస్టర్ అయ్యాము, ఫేస్బుక్ మనం లాగిన్ చేసాము. సో ఇక్కడ ఫేస్బుక్లో మనకి ఏమైందంటే, సో 1 మినిట్, సో ఇక్కడ మనకి ఫేస్బుక్ మనకి డాష్ బోర్డ్కి వెళ్ళింది. డాష్ బోర్డ్ అనేది మనకు తెలుసు కదా, ఎన్విరాన్మెంట్. ఫేస్బుక్ డాష్ బోర్డ్ ఎన్విరాన్మెంట్కి మనకి వెళ్ళాం. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయిన టైంలో మనము కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాం. ఫుల్ నేమ్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, అండ్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవ్వచ్చు. ఇన్కేస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ స్టార్టింగ్లో అడగకపోవచ్చు, అండ్ జెండర్ డీటెయిల్స్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, అండ్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఇన్ కేస్ ఆ టైంలో మనం రాంగ్ ఇచ్చామనుకోండి, ఈ డాష్ బోర్డ్లో మనం అప్డేట్ చేయాలి ఆ డాష్ బోర్డ్. సో ఇప్పుడు మనకి
ఈ డాష్ బోర్డ్లో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ టైంలో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇచ్చింటారో ఆ డేటానే కదా మీ డాష్ బోర్డ్లో ప్రింట్ అయ్యేది, డాష్ బోర్డ్లో చూపించేది. Yes, sir. కరెక్ట్ అన్నమాట. Yes, sir. ఆ డాష్ బోర్డ్ కూడా ఒక యుఐఏ, ఆ డాష్ బోర్డ్ కూడా మనకి ఒక యుఐఏ అనమాట. రైట్, ఏదైనా సరే మనం చూస్తున్నాము అంటే అది మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ కిందికే Yes, వస్తుంది. sir. ఓకే, Yes, క్లియర్. sir. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో మనకు మన నేమ్స్ కానీ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఆ డాష్ బోర్డ్లో కొన్ని రాంగ్ ఇచ్చాను నేను రిజిస్ట్రేషన్ అయిన టైంలో, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆ డాష్ బోర్డ్లో ఉండే డేటాను నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, లేదనుకుంటే డిలీట్ చేయాలనుకుంటున్నా, లేదనుకుంటే డిస్ప్లే చేయాలనుకుంటున్నా. డిస్ప్లే చేయాలంటే ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉంటాం. ఆ డిస్ప్లే చేసే మెథడ్ని ఏమంటామంటే రీడ్ అంటాము. రీడ్ అనొచ్చు, డేటా గెట్ ఫ్రమ్ డేటాబేస్, గెట్ అయినా ఓకే, రీడ్ అని అనొచ్చు, రీడ్ ద డేటా అనొచ్చు. ఆ డేటాని రీడ్ చేసి డేటాబేస్లో షో చేసింటాము. ఆ షోని మనకి ఏమంటామంటే గెట్ ఆర్ రీడ్ అనొచ్చు. ఇప్పుడు ఆ డేటాను అప్డేట్ చేయాలనుకుంటున్నా, అప్డేట్ చేయాలంటే మనం మళ్ళీ ఇక్కడ నుంచి అప్డేట్ రిక్వెస్ట్ని బ్యాక్ ఎండ్ ద్వారా మనం సెండ్ చేస్తాం. అప్డేట్ ఎక్కడ చేంజ్ చేయాలనేసి ఇది ఎక్కడి నుంచి ఉంటుంది, మీకంటూ ఒక యూజర్ ఐడి క్రియేట్ అయిపోద్ది. రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. ఆ ఐడి జనరేట్ అయిపోయినప్పుడు మనకి ఆ ఐడితో ఉన్న డేటాని మాత్రమే వాళ్ళు ఎడిట్ చేస్తారు. దానికి సంబంధించిన క్వైరీస్ అన్ని ఇక్కడే రాస్తారు, దానికి సంబంధించిన క్వైరీస్ అన్ని ఇక్కడే జరుగుతాయి అనమాట. మనకి లైక్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఫ్రేమ్వర్క్ హెల్ప్తోనే డేటాబేస్లో ఉండే డేటాని మనం ఎడిట్ చేస్తాము. క్లియర్ ఇక్కడ. ఇప్పుడు రిమూవ్ చేయాలన్నా డేటాబేస్ హెల్ప్, అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీతోనే మనం ఎడిట్ చేయాలి, డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అనమాట. బ్యాక్ అండ్ లాంగ్వేజ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్తో కలిపి ఈ డేటాబేస్లో ఉండే డేటాని మనం ఏమేమి చేస్తాము, యాడ్ చేస్తాం అండ్ అప్డేట్ చేస్తాం అండ్ డిలీట్ చేస్తాం అండ్ రీడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే సియుఆర్డి ఆర్ సిఆర్యుడి, క్రడ్ ఆర్ కడ్ ఆపరేషన్స్ అంటాము. క్లియర్ దిస్ టర్మ్. ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ చేసేది ఓన్లీ కడ్ ఆపరేషన్సే. డేటాబేస్లో డేటాని యాడ్ చేయాలి అంటే ఇక్కడ సి ఫర్ క్రియేట్, కడ్లో మనకి సి అంటే ఏంటంటే క్రియేట్ అనమాట. అండ్ అదేవిధంగా యూ ఫర్ update or modify. అప్డేట్ ఆర్ మాడిఫై ఆర్ ఎడిట్ కూడా అనొచ్చు. అండ్ అదేవిధంగా ఆర్ ఫర్ Read or retrieve. రీడ్ ఆర్ గెట్, రిట్రీవ్ ఏదైనా అనొచ్చు. Get or get or అండ్ డి ఫర్ delete, Delete or drop. delete or drop anything. Okay, remove like this. Okay, క్లియర్. ఇప్పుడు వినండి, ఇప్పుడు డెవలపర్ అంటే మీనింగ్ వస్తుంది. ఎవరైతే ఈ 4 ఆపరేషన్స్ని చేస్తారో, ఎవరైతే ఈ 4 ఆపరేషన్స్ని చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటారు. ఆ 4 ఆపరేషన్స్ని చేసేది ఎవరు? developers, బ్యాక్ అండ్ డెవలపర్ మాత్రమే. back end developers. బ్యాక్ అండ్ డెవలపర్. ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్ గురించి మాట్లాడుతున్నాం. సో బ్యాక్ అండ్ డెవలపర్ ఏం చేస్తారంటే డేటాబేస్లో ఉండే డేటాని ఇన్సర్ట్ చేయడము, చెక్ చేయడము అండ్ అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, రీడ్ చేయడం ఇవన్నీ చేస్తాడు. రైట్. ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎవరెవరు వస్తారు? ఎనీవన్ సే, సో ఎవరైనా చెప్తారా? బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో ఏమేం స్కిల్స్ ఉన్నాయి, అసలు బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న డెవలపర్స్ ఎవరెవరు, బ్యాక్ అండ్ అంటే ఏంటి, బ్యాక్ అండ్లో వచ్చే స్కిల్స్ ఏంటి, ఏమని చెప్పచ్చు. సో బ్యాక్ అండ్ టెక్నాలజీస్ చెప్తారు ఎవరైనా? ఏమేం టెక్నాలజీస్ని బ్యాక్ అండ్ టెక్నాలజీస్ అంటారు? నో, తెలియదా ఎవరికి? SQL, ఎస్క్యూఎల్ అనేది ఇట్స్ ఏ డేటాబేస్. meteor.js సార్. Java, Python, C, C++. meteor.js ఫ్రేమ్వర్క్ లో
నేను వాటి బ్యాక్ అండ్ గురించి అడగట్లేదు. నేను ఓన్లీ బ్యాక్ అండ్ డెవలపర్ గురించి, బ్యాక్ అండ్ స్కిల్ గురించి అడుగుతున్నా. సో జావా, పైథాన్, .NET, PHP, Node.js, రూబీ, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎనీథింగ్? అంతేనా? సో మెయిన్గా వచ్చేసి జావా, పైథాన్, .NET, PHP, Node.js, రూబీ. ఓకే కదా? ఎందుకు అందరూ షాక్లో కోబాల్ ఉన్నట్టున్నారు? ఉంటుంది ఆ? సార్. ఆ? కోబాల్ సార్, కోబాల్. ఓకే. సో వాటన్నిటిలో మనకి ఆప్షనల్ అవన్నీ. బట్ మనకి మెయిన్గా యూజ్ చేసే బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో ఏదైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటున్నారంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్, .NET ఫుల్ స్టాక్ డెవలపర్, PHP అండ్ Node.js. Node.jsలో మెయిన్ మెర్న్ అనేసి వినే ఉంటారు. ఓకే. సో ఎక్కువ మీరు వినిండేది ఇవే వినింటారు కదా. ఇప్పుడు మనకు ఓన్లీ మనం మాట్లాడుకునేది ఫుల్ స్టాక్ డెవలపర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా మీరు ఎక్కువగా మీరు విన్న వర్డ్స్ వచ్చేసి ఇవే కదా. మీకు ఇంకేమన్నా విన్నారా? ఓకే. సో ఎవరైతే డేటాబేస్లో ఉండే డేటాని యాడ్ చేయడం, అప్డేట్ చేయడం, రీడ్ చేయడం, డిలీట్ చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటారు. బ్యాక్ అండ్ డెవలపర్ అయితే అవే చేసేది. ఇంతవరకు మీరు చూశారు కదా, వచ్చిన డేటాని ఇన్సర్ట్ చేసాం, వచ్చిన రెస్పాన్స్ తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్కి ఇచ్చాం, అండ్ అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం, రీడ్ చేసాం. అవన్నీ చేసింది బ్యాక్ అండ్ డెవలపరే కదా. ఈ పిక్చర్లో మొత్తం బ్యాక్ అండ్ డెవలపరే కదా చేసింది. సో బ్యాక్ అండ్ని డెవలపర్స్ అనేసాం. జావా నేర్చుకునే వాళ్ళకి జావా డెవలపర్, పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్, .NET నేర్చుకుంటే .NET డెవలపర్, PHP నేర్చుకుంటే PHP డెవలపర్, Node.js వస్తే Node.js డెవలపర్, రూబీ వస్తే రూబీ డెవలపర్. క్లియర్? సో ఇది మనకు జస్ట్ ఓన్లీ డెవలపర్ పర్పస్. సో నౌ ఇప్పుడు కమింగ్ టు ద థియరిటికల్ పాయింట్స్. డెవలపర్ అంటే అర్థమైందా? ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ని డెవలపర్ అంటున్నాం. ఫ్రంట్ ఎండ్ ఏంది? జస్ట్ ఓన్లీ మనం డిజైన్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి డెవలపర్ అంటున్నాం, అండ్ యాంగులర్ డెవలపర్ అంటున్నాం, రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటున్నాం. వై వి యూజ్ దిస్? ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొక పిక్చర్ డ్రా చేస్తాను. వాటి కోసం నేను ఇంకొక పిక్చర్ డ్రా చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏముంటుంది అంటే ఓన్లీ మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ డేటాబేస్ ఉంటుంది. అంతే, ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి, యాంగులర్ డెవలపర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓన్లీ ఇక్కడ నేర్చుకునే టర్మ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ యాంగులర్ డెవలపర్ ఆర్ రియాక్ట్ డెవలపర్ ఆర్ జేఎస్ డెవలపర్, జావా స్క్రిప్ట్ డెవలపర్, వీటి గురించి. అండ్ ఇది మనకు డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్లో ఉండే డేటాని యాక్సెస్ చేయాలి అనుకుంటే బ్యాక్ అండ్ డెవలప్మెంటే కావాలి. బట్ ఇక ఏంటంటే ఇక్కడ మనకు ఒక టెక్నిక్ ఉంది. దట్ ఇస్ ద అజాక్స్ విత్ ద API. కొద్ది మ్యూట్లో పెట్టండి. శ్యామల, కొద్దిగా మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుందమ్మా, కొద్దిగా మ్యూట్లో పెట్టండి. Sorry, sir. ఓకే. Yeah, sir. సో ఇక్కడ ఏంటంటే మనకు అజాక్స్ విత్ ద API ఇంటిగ్రేషన్ అనేసి ఉంది. API ఇంటిగ్రేషన్ అన్నమాట. మనకి ఏదైనా సరే మనకు APIs ఇంటిగ్రేషన్ చేస్తున్నారు అంటే అవి ఓన్లీ యాంగులర్ ద్వారా కానీ, రియాక్ట్ ద్వారా కానీ, జావా స్క్రిప్ట్ ద్వారా కానీ, ఈ మూడింటి ద్వారా మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తారు. ఆ ఇంటిగ్రేషన్లో కూడా మనకి కడే ఉంటుంది, కడ్ ఇంటిగ్రేషన్. సో కడ్ ఆపరేషన్స్. బట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఈ కడ్ ఆపరేషన్స్తో ఏం చేస్తాం, అసలు API అజాక్స్ అంటే ఏంటి చూద్దాం. అజాక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అసింక్రనస్ జావా స్క్రిప్ట్ XML అంటాం.
అజాక్స్ని అసింక్రనస్ జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ మనకి ఏపీఐస్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఏపీఐస్ ఇంటిగ్రేషన్ అంటే అజాక్స్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ అండ్ టు సెండ్ డేటా టు ద డేటాబేస్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కానీ అండ్ డేటాబేస్కి డేటాని సెండ్ చేయడానికి కానీ డేటాబేస్లో ఉండే డేటాని ఎడిట్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి కూడా ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్లో మనకి పోస్ట్ మెథడ్ అనేసి ఉంటుంది, గెట్ మెథడ్ అనేసి ఉంటుంది, పుట్ మెథడ్ అనేసి ఉంటుంది, డిలీట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ 4 ఆపరేషన్స్ వల్ల మనకి డేటాబేస్లో ఉండే డేటాని మనం కంట్రోల్ చేస్తాం అంటే కడ్ ఆపరేషన్స్ లాగా చేస్తాము. మెయిన్ మనకు కావాల్సింది ఇవే కదా. మనకి డేటాబేస్ ఎందుకోసం అంటే టు స్టోర్ ది డేటా అండ్ ఆ డేటాబేస్లో ఏదైనా డిలీట్ చేయాలి, రీడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్స్ అనమాట, కడ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అజాక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డేటాబేస్ నుండి డేటాని ఈ 4 ఆపరేషన్ చేస్తున్నాము. అందుకే ఈ 3 లాంగ్వేజెస్ని ఏమంటాం? డెవలప్మెంట్ లాంగ్వేజ్, డెవలపర్స్ అంటాం, డెవలప్మెంట్ అంటాం. క్లియర్ దిస్? బట్ ఈ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళని ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్సే అంటాము. ఈ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళని ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్సే అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. క్లియర్ దిస్ టర్మ్? ఎందుకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటాం చెప్తారు ఎవరైనా? ఎందుకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటాం చెప్తారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? సో ఇక్కడ మనకి ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఏపీఐస్ అంటే ఏంటంటే మనకి రాసే లాజిక్ అనమాట. డేటాబేస్లో ఉండే డేటాని ఎడిట్ చేయాలంటే ఒక లాజిక్ రాస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. అదేవిధంగా అప్డేట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్తో ఒక లాజిక్ రాస్తాం, ఒక ప్రోగ్రామ్ రాస్తాం. అండ్ అదేవిధంగా పుట్ రిక్వెస్ట్ కానీ డిలీట్ రిక్వెస్ట్ కానీ ఏదైనా సరే అవన్నీ రాసి మనకిచ్చే యూఆర్ఎల్ఏ ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్. అవన్నీ రాసేసి మనకి ఇస్తారన్నమాట. బట్ ఏపీఎస్ని బిల్డింగ్ మనకు రాదు. ఏపీఎస్ని ఎలా బిల్డ్ చేస్తారని మనకు రాదనమాట. ఈ ఏపీఎస్ అన్ని మనకి యూఆర్ఎల్ ఫార్మేట్లో బ్యాక్ అండ్ డెవలపర్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఇస్తాడు. ఇక్కడంతా చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషనే. బిల్డింగ్ అంతా చేసేది ఎవరంటే బ్యాక్ అండ్ డెవలపర్. ఏపీఎస్ని బిల్డ్ చేసేది బ్యాక్ అండ్ డెవలపర్. బట్ ఇక్కడ మనకి ఓన్లీ ఇంటిగ్రేట్ చేసేది ఫ్రంట్ అండ్ డెవలపర్. సో ఇక్కడ మనకి ఏంటంటే బిల్డింగ్ లేదు, మనం బిల్డ్ చేయలేం ఏపీఎస్ని. ఆ బిల్డ్ చేయాలి అంటే కంపల్సరీ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ రావాల్సిందే. ఏపీఎస్ని బిల్డ్ చేయాలన్నా ఫ్రంట్ అండ్ డేటాబేస్ని కమ్యూనికేట్ చేయాలన్నా బ్యాక్ అండ్ లాంగ్వేజ్ మెయిన్ స్కిల్. బట్ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ వస్తే బ్యాక్ అండ్ లాంగ్వేజ్ వస్తుంది మనకి. అసలు ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతోంది, అసలు ఫ్రంట్ ఎండ్లో ఏం నీడ్ ఉంది అని తెలిస్తే బ్యాక్ ఎండ్లో దానిని బట్టి ప్రోగ్రామ్ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ ప్రోగ్రామర్స్ ఇద్దరే, ఒకరు ఫ్రంట్ ఎండ్ ఒకరు బ్యాక్ ఎండ్. ఈ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి, లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి. వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్తోనే జరుగుతుంది అన్నమాట ఏ అప్లికేషన్స్ అయినా. క్లియరా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏమైనా డౌట్ ఇక్కడ? డెవలపర్ అంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి కర్డ్ ఆపరేషన్ చేసే వాళ్ళని డెవలపర్స్ అంటాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనకి వీటిలో ఉండే అజాక్స్ అనే కాన్సెప్ట్ ఓన్లీ యాంగులర్ రియాక్ట్ జేఎస్లోనే మనకు ఉంటుంది. అజాక్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఓన్లీ 3నే మాట్లాడుకున్నా. వ్యూ జేఎస్ కూడా మనకు ఉంది. వ్యూ జేఎస్లో కూడా మనకి ఇలాంటి ఆపరేషన్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ మనకు ప్రజెంట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాంగులర్, రియాక్ట్, జేఎస్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో ఇవి పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అప్ టు నౌ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు నౌ ఎనీ డౌట్స్? ఫ్రంట్ ఎండ్లో
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ నో సార్. ఒక 2 మినిట్స్ ఆఫ్ క్లాస్‌లో మనకి ఫ్రంట్ ఎండ్ గురించి ఫినిష్ అయిపోద్ది. అసలు ఎందుకు యాంగులర్ రియాక్ట్‌కి అంత పాపులర్? యాంగులర్ జేఎస్ అంటాం మనకి. అండ్ ఈ టర్మ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నేర్చుకునేది యాంగులరా, యాంగులర్ జేఎస్ అనేసి మీకు తెలియాలి. యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. అండ్ అదే విధంగా మనకి రియాక్ట్ అన్నా, రియాక్ట్ డాట్ జేఎస్ అన్నా, రియాక్ట్ జేఎస్ అన్నా ఆల్ 3 టర్మ్స్ ఒకటే అన్నమాట. 3 ఒకటే. బట్ ఇక్కడ మనకు యాంగులర్ జేఎస్, యాంగులర్ 2 డిఫరెంట్ అన్నమాట మనకి. యాంగులర్ జేఎస్ అనేది ఏందంటే యాంగులర్ ఆఫ్ ఫస్ట్ వర్షన్ అన్నమాట. యాంగులర్ జేఎస్ అనేది యాంగులర్ ఫస్ట్ వర్షన్. యాంగులర్ ఫస్ట్ వర్షన్‌ని యాంగులర్ జేఎస్ అంటాం. బట్ ఇక్కడ మనకేందంటే యాంగులర్ జేఎస్‌లో ఏదైనా అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తే అది ఓన్లీ డెస్క్‌టాప్ వ్యూలో నథింగ్ బట్ ఓన్లీ కంప్యూటర్‌లోనే నీట్‌గా ఓపెన్ అయ్యేది. మొబైల్‌లో సరిగ్గా ఓపెన్ అయ్యేది కాదన్నమాట. యాంగులర్ జేఎస్‌లో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఓన్లీ డెస్క్‌టాప్ వ్యూలోనే బాగొచ్చేది. మొబైల్ వ్యూలో బాగొచ్చేది కాదు. అందుకోసం మనకి యాంగులర్ జేఎస్‌ని ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళే మళ్ళీ యాంగులర్ 2 వర్షన్స్ నుంచి యాంగులర్‌గా నామకరణం చేశారు దాన్ని. సో యాంగులర్‌ని యాంగులర్ 2+ వర్షన్స్ అంటాము. 2+ వర్షన్స్ అన్నిటిని యాంగులర్ అంటాం. బట్ ఇక్కడ మనకి యాంగులర్ జేఎస్‌ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేశారు. బట్ యాంగులర్ 2+ వర్షన్స్‌ని టైప్ స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని చేశారు. టైప్ స్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని చేశారు. బట్ ఇక్కడ మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగులర్‌ని హ్యాండిల్ చేస్తున్నది, యాంగులర్‌ని బిల్డ్ చేస్తున్నది గూగుల్ అన్నమాట. యాంగులర్‌ని బిల్డ్ చేస్తున్నది గూగుల్. యాంగులర్ జేఎస్‌ని, యాంగులర్‌ని రెండిటిని బిల్డ్ చేస్తున్నది గూగుల్. బట్ ప్రెజెంట్ మార్కెట్‌లో యాంగులర్ జేఎస్ లేదు. యాంగులర్ వర్షన్సే ఉంది. యాంగులర్ వర్షన్స్ ఉంది. సో యాంగులర్ కరెంట్ వర్షన్ 17 ప్రెజెంట్ నౌ-ఏ-డేస్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ వర్షన్ 17 అన్నమాట. అసలు మనకి యాంగులర్ వర్షన్ ఎప్పుడెప్పుడు మారుతుంది ఏంటి అనేసి కూడా చెప్తాను. అండ్ యాంగులర్స్‌ని మెయింటైన్ చేస్తుంది గూగుల్ అండ్ టైప్ స్క్రిప్ట్‌ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. టైప్ స్క్రిప్ట్‌ని మెయింటైన్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ అన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి యాంగులర్‌ని బిల్డ్ చేస్తున్నారు. జావా స్క్రిప్ట్ వస్తే యాంగులర్ వస్తది. జావా స్క్రిప్ట్ వస్తే టైప్ స్క్రిప్ట్ వస్తది. జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ వస్తది. వితౌట్ నోయింగ్ జావా స్క్రిప్ట్ వి కాంట్ డూ. వితౌట్ నోయింగ్ అసలు మనకి జావా స్క్రిప్ట్ లేనిదే మనం ఏం చేయలేం. నౌ వర్షన్స్ గురించి చూద్దాం ఇక్కడ. వర్షన్స్ గురించి. సో గూగుల్ వచ్చేసి ఎవ్రీ 6 మంత్స్‌కి ఎవ్రీ 6 మంత్స్ ఒక న్యూ వర్షన్స్‌ని రిలీజ్ చేస్తారు. న్యూ వర్షన్ రిలీజ్. యాంగులర్ 17 వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ నవంబర్‌లో రిలీజ్ అయింది. మనకి ఈ ఇయర్ ఏప్రిల్, మే టైంకి ఇంకో వర్షన్ కూడా రిలీజ్ అయిపోద్ది. యాంగులర్ 18 రిలీజ్ అవుతుంది. అండ్ ఇయర్ ఎండింగ్‌కి యాంగులర్ 18 కూడా రిలీజ్ అయిపోద్ది. 19 కూడా రిలీజ్ అయిపోద్ది. బట్ ఒక్క వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఇంకో వర్షన్ నేర్చుకోవాలంటే నో వరీ అన్నమాట. సో ఆల్ కాన్సెప్ట్స్ సేమ్‌గానే ఉంటాయి. వర్షన్ టు వర్షన్ మనకు ఓన్లీ బగ్స్ రెక్టిఫికేషన్ గానీ, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ గానీ మాత్రమే సాల్వ్ చేస్తారు. సో మనకి వర్షన్ టు వర్షన్ మాత్రం మనకి ప్రతి కాన్సెప్ట్ నేర్చుకునే అవసరం లేదు. ఒక యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్ 2 నుంచి ఏదైనా సరే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ప్రతి కాన్సెప్ట్ సేమ్‌గానే ఉంటది. బట్ ఆ కాన్సెప్ట్‌లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అంతే. ఓకే. అండ్ కమింగ్ టు ద రియాక్ట్. రియాక్ట్ అనేది ఏంటంటే లైబ్రరీ, జేఎస్ లైబ్రరీ. యాంగులర్ అనేది ఏంటంటే జేఎస్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఇదేంటంటే జేఎస్ లైబ్రరీ. వితౌట్ జేఎస్ మనం దీంతో ఏం చేయలేం. ఓకే. ఇక్కడ మనకి చేసేది ఏంటంటే రియాక్ట్ విత్ ద జావా స్క్రిప్ట్. రియాక్ట్‌లో చేసి జావా స్క్రిప్ట్‌తో పని చేస్తానన్నమాట. అండ్ ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ దీన్ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్‌బుక్ అన్నమాట.
దీన్ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్. సో ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేసుకోండి, యాంగులర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందా, రియాక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంటుందా ఏంటనేసి మీకే తెలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే టాప్ మోస్ట్ కంపెనీస్, ఇది ఎక్కువ అది తక్కువ అని మనం చెప్పలేం, ఇది ఎక్కువ అది తక్కువ అని చెప్పలేం, బట్ రెండు టాప్ మోస్ట్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో రెండిటికి వాల్యూ ఎక్కువ. రియాక్ట్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది కంపేర్ టు యాంగులర్తో పోలిస్తే. రియాక్ట్ అనేది లైట్ వెయిట్, బట్ రియాక్ట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ, వేరొక లైబ్రరీస్ కావాలంటే రియాక్ట్ అనేది అనదర్ లైబ్రరీస్ మీద డిపెండ్ అవ్వాలి, బట్ యాంగులర్ అనేది డిపెండ్ అయ్యే అవసరం లేదు. క్లియర్ డిఫరెన్స్? సో రెండిటికి బూమింగ్ ఉంది. రెండు కంపెనీస్ టాప్ మోస్ట్ కంపెనీస్, రెండు కంపెనీస్ యూఐ కోసమే, యూజర్ ఇంటర్ఫేస్ ని బిల్డ్ చేయడం కోసమే యాంగులర్ రియాక్ట్ ని బిల్డ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసే యాంగులర్ రియాక్ట్ అన్ని యూజర్ ఇంటర్ఫేసెస్ ని బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ యాంగులర్ రియాక్ట్ నేర్చుకోవాలంటే మీకు కంపల్సరీ HTML, CSS, జావాస్క్రిప్ట్ రావాలి. HTML, CSS, జావాస్క్రిప్ట్ వస్తే మీకు యాంగులర్ రియాక్ట్ ఈజీ. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా అప్ టు నౌ? ఎనీ డౌట్? ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ గురించి అనమాట. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనమాట. సో బ్యాక్ ఎండ్లో మనకి సో ఎప్పటి నుంచో టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? జావా అనమాట. సో జావా అనేది ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్స్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో ఇక్కడ మనకి నవేడేస్లో మనకి ప్రతి కంపెనీలో మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనగానే ఫ్రంట్ ఎండ్తో పాటు జావాకి డిమాండ్ ఉంది. సో జావాలో మెయిన్ స్కిల్స్ ఏంటంటే కోర్ జావా అంటాం, అండ్ అదేవిధంగా మనకి అడ్వాన్స్డ్ జావా, అండ్ అదేవిధంగా మనకి ఫ్రేమ్వర్క్స్, హైబర్నేట్ ఫ్రేమ్వర్క్, అండ్ అదేవిధంగా మనకి స్ప్రింగ్ బూట్. సో ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని మనకి డేటాబేస్తో యాక్సెస్ చేస్తాం. అండ్ హైబర్నెట్లో మనకి క్వైరీస్ రాసుకోవడానికి హైబర్నెట్ యూజ్ అవుతుంది అనమాట మనకి. అండ్ అదేవిధంగా మనకి వెబ్ సర్వీసెస్ మనకి ఇంతకుముందు ఏపీఐస్ అన్నాం కదా, ఆ ఏపీఐస్ని బిల్డ్ చేయడానికే ఈ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు SOAP అండ్ అదేవిధంగా రెస్ట్, ఇలా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకి ఎక్కువగా మనకి డిపెండ్స్ ఆన్ కంపెనీని బట్టి రెస్ట్ ఏపీఐస్ అంటాం మనకి. సో వీటిని బేస్ చేసుకొని మనకి బిల్డ్ చేయడానికి మనకి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మనకి వెబ్ సర్వీసెస్. అండ్ అదేవిధంగా మనకి డేటాబేస్. సో డేటాబేస్ గురించి మనకి ఎండింగ్లో మాట్లాడుకుందాం. మనకి బేసిక్గా మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా జావాతో SQL గురించి చేస్తుంటారు. SQL అండ్ MySQL అండ్ PostgreSQL అండ్ PLSQL, MongoDB. సో ఇవి మెయిన్ థింగ్ అనమాట మనకి. ఓకే, సో ఈ బ్యాక్ అండ్ లాంగ్వేజ్లో మనకి ఎక్కువగా చెప్పుకోవడానికంటే మనకి ఏముండదు. కోర్ లాంగ్వేజ్ అనేది మనకి మొత్తం అంతా జస్ట్ బేసిక్గా జావాస్క్రిప్ట్లో మనకి ఎలాగైతే ఆపరేటర్స్ అంటే డేటా టైప్స్, వేరియబుల్స్ అవన్నీ ఎలా ఉంటాయో ఈ కోర్ జావాలో అలాగే ఉంటాయి. అండ్ అదేవిధంగా అడ్వాన్స్డ్ జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేసి అండ్ కొన్ని సర్వ్లెట్స్, JSP, J2EE ఇవన్నీ మనకు అడ్వాన్స్డ్ జావాలో కవర్ అవుతాయి. అండ్ హైబర్నెట్లో మనకి క్వైరీస్ రాయడం అండ్ ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని మనం క్వైరీస్ని రాస్తాం. అండ్ మన ప్రోగ్రామింగ్ని చాలా ఈజీగా చేయడానికి ఫ్రేమ్వర్క్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ వెబ్ సర్వీసెస్ అనేది మనకు ఏపీఎస్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇవన్నీ లేదే ఈ వెబ్ సర్వీసెస్ని మనం బిల్డ్ చేయలేము. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకు క్వైరీస్ రాసుకోవడానికి. ఇక్కడ ఉన్న డేటాబేస్లకి మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, డేటాని ఎలా డిలీట్ చేస్తాం, డేటాని ఎలా అప్డేట్ చేస్తాం, డేటాని ఎలా గెట్ చేస్తాము అనేది ఈ జావా అనేది డిసైడ్ చేసుకుంటాం మనకి. ఓకే, క్లియర్ దిస్?
సో ఇందాకేం చెప్పాను కదా మనకి. సో బ్యాక్ ఎండ్లో మనకి ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోవడానికి ఏముండదు, ఎందుకంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం టైప్ చేసి మనకి చూపించలేము అనమాట. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ బ్యాక్ ఎండ్లో మనకి జస్ట్ మనకి డిస్కస్ చేసుకోవడానికి ఏది ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటని డిస్కస్ చేసుకోవడానికి మనకు ఉంటుంది అనమాట. జస్ట్ ఒకసారి మనకి చాట్ జీపీటీని ఒకసారి డిస్కస్ చేద్దాం మనకి. సో వాట్ ఈస్ జావా? సో దీంట్లో మనకి మెయిన్ ఫీచర్స్ ఇవన్నీ మనకి డిస్క్రైబ్ చేస్తాడు మనకి. వాట్ ఈస్ జావా? ఇట్స్ ఏ జనరల్ పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకో టర్మ్ మీకు తెలుసుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ గురించి మీరు తెలుసుకోవాలి ఎవరైనా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎవరైనా దీనికి కరెక్ట్ మీనింగ్ ఏమైనా చెప్పగలరా? అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది అదే, నోడ్ జేఎస్ అదే, డాట్ నెట్ అదే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇట్స్ ఏ ఊప్స్ అనమాట. జనరల్ మీనింగ్ ఇట్స్ ఏ ఊప్స్. బట్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే మీనింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్స్. సో ఆ ఎవ్రీథింగ్లో ఏమున్నాయి? సమ్ ఫ్యూ థింగ్స్ చెప్తావా? ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఉన్నాయి సార్. అసలు ఆబ్జెక్ట్స్ క్లాసెస్ అని చెప్తున్నారు, కానీ ఆ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. రియల్ టైమ్ రియల్ టైం రియల్ టైమ్ థింగ్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఎస్. అంటే రియల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి యూస్ చేస్తాం సార్ రూట్స్. ఓకే. ఆ రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏంది? ఆ ప్రోగ్రామింగ్ ఎందుకోసం యూజ్ చేస్తాం? జావా కానీ పైథాన్ కానీ అసలు ఎందుకు యూజ్ చేయాలి? అసలు ఆ ఆబ్జెక్ట్ ఏంటి? ఆ రియల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ రియల్ టైంలో వచ్చే థింగ్స్ ఏంటి? ఎనీవన్ కెన్ సే. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అందరూ సబ్జెక్ట్ ఓరియంటెడే చెప్తారు, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ అనేసి ఇలాంటివన్నీ. బట్ దానికి కరెక్ట్ మీనింగ్ మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్ని బిల్డ్ చేస్తాం? జస్ట్ హింట్ ఇస్తున్నాం. ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తాం? వెబ్ అప్లికేషన్. ఆ వెబ్ అప్లికేషన్స్లో ఏమేమి ఉన్నాయి? హోమ్ పేజ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ పేజెస్. వెబ్ అప్లికేషన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి? సోషల్ మీడియా, లైక్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఒక ఆబ్జెక్ట్ కాదా? ఈ కామర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదా? బ్యాంకింగ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదా? మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఒక ఆబ్జెక్ట్ కాదా? ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ ఒక ఆబ్జెక్ట్ కాదా? కాలేజ్ వెబ్సైట్స్. సో ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ రెండు ఒకటే. సో జస్ట్ ఎగ్జాంపుల్ మనకి కాలేజ్ వెబ్సైట్ అని తీసుకుందాం. కాలేజ్ వెబ్సైట్స్లో ఏ డీటెయిల్స్ని మీరు ప్రింట్ చేసి ఉంటారు? కాలేజ్ వెబ్సైట్స్లో ఏమేమి డిస్ప్లే చేసి? ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ జనరల్ కాలేజ్ వెబ్సైట్. మీరు కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఏం కనిపిస్తుంది మీకు? కోర్సెస్, ఎడ్యుకేషన్ కోర్సెస్, ఈసీఈ, బీటెక్లో ఉండే కోర్సెస్, ఎంటెక్లో ఉండే కోర్సెస్, లైక్ కోర్సెస్, రైట్? కోర్సెస్ ఆర్ ఆబ్జెక్ట్స్. కోర్సెస్ అనేది ఆబ్జెక్ట్స్, లైక్ క్లియరా? ఆ ఆబ్జెక్ట్స్కి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే ఆ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఆ కోర్స్కి ఎలిజిబిలిటీ ఎవరు, ఆ కోర్స్ని ఎవరు తీసుకోవచ్చు, ఆ కోర్సులో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ ప్రాపర్టీస్. మెథడ్స్, ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ కోర్స్ కంప్లీట్ అయితే ఎలాంటి పొజిషన్కి మనం వెళ్ళచ్చు, ఈ కోర్స్ని మిడిల్లో డ్రాప్ చేస్తే, స్టాప్ చేస్తే ఏం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెథడ్స్. సో ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అయినా సరే ప్రాపర్టీస్, మెథడ్స్తోనే మన ప్రోగ్రామింగ్ ఉంటుంది. క్లియర్? సో దాని గురించి మీకు అర్థం కాలేదనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
ఇన్స్టిట్యూట్లో మనకి సమ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఏంటి ఆ కోర్సెస్ చెప్తామా? ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ అంటాం. జావా ఫుల్ స్టాక్ అంటున్నాం. జావా ఫుల్ స్టాక్కి ఎవరెవరు ఎలిజిబుల్? సో జావా ఫుల్ స్టాక్ అంటున్నాం. జావా ఫుల్ స్టాక్లో ఉండే ప్రాపర్టీస్ చెప్తారు ఎవరైనా? జావా ఫుల్ స్టాక్లో ఉండే ప్రాపర్టీస్ అంటే మీకు వచ్చే క్వశ్చన్సే అనమాట. జావా ఉండే సిలబస్ ఏంటి, అండ్ అదేవిధంగా ఫీ ఎంత, డ్యూరేషన్ ఎంత, స్కిల్స్ ఎంత, ఎవరు ఎలిజిబుల్ క్రైటీరియా, ఇంకేమైనా ఉన్నాయా? మోడ్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్ వస్తుందా లేదా, రైట్? దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. మెథడ్స్ చెప్తారా ఎవరైనా? మెథడ్స్ కోర్స్ కంప్లీట్ అయ్యాక వాట్ మై సిచ్యువేషన్, అండ్ ఇన్ కేస్ కోర్స్ తీసుకుంటే మీ బెనిఫిట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా కోర్స్ తీసుకోకపోతే కోర్స్ నాట్ సెలెక్టెడ్, అండ్ అదేవిధంగా కోర్స్ తీసుకున్నాం, కోర్స్ స్టాప్ చేస్తే మిడిల్లో అండ్ అదేవిధంగా మనకి కోర్స్ తీసుకున్నాం అండ్ ప్రాక్టీస్ చేసాం అండ్ ఆఫ్టర్ ద జాబ్ గెట్. సో ఇలా దీస్ ఆర్ ద మెథడ్స్ అనమాట మనకి. సో ఏ దాంట్లో అయినా సరే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇలాంటి టైప్లోనే మీకు ఉంటుంది. ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కాంబినేషనే ఆబ్జెక్ట్ అనమాట మనకి. సో ఊప్స్ కాన్సెప్ట్లో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ క్లాసెస్ని ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ ద్వారానే మనకి డేటాని గెట్ చేసుకుంటాం. అవన్నీ సబ్జెక్ట్లో మీరు నేర్చుకుంటారు. క్లియర్ అది? ఎనీ డౌట్ ఇన్ దిస్? అప్ టు నౌ ఏమైనా డౌట్ ఉందా? సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే అర్థమైందా? నెక్స్ట్ మీకు అర్థం కావాల్సిన వర్డ్స్ ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్ అండ్ ఆర్ స్టాటిక్ వెబ్ అప్లికేషన్లో స్టాటిక్ అనేది ఉండదు, వెబ్సైట్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. ఈ టర్మ్స్ గురించి మీకు తెలియాలి. స్టాటిక్ అప్లికేషన్ చేయాలంటే ఏ స్కిల్స్ రావాలి, డైనమిక్ అప్లికేషన్ చేయాలంటే ఏ స్కిల్స్ కావాలి. వాట్ ఈజ్ మీన్ బై స్టాటిక్? సో ఫస్ట్ స్టాటిక్, ఎనీవన్, ఎవరికైనా తెలుసా స్టాటిక్ అంటే? కాన్స్టెంట్ అనమాట. ఇట్స్ ఏ కాన్స్టెంట్ అనేది ఎలా చెప్పగలమంటే, సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది. ఒక అప్లికేషన్ అనేది ప్లేస్ టు ప్లేస్ అండ్ టైమ్ టు టైమ్ అండ్ పర్సన్ టు పర్సన్ నాట్ చేంజ్ అనమాట. ఇవన్నీ నాట్ చేంజ్. సో ఎగ్జాంపుల్ ఏమని చెప్పగలరా? సో ఏ అప్లికేషన్ అయితే, ఏ వెబ్సైట్ అయితే ప్లేస్ టు ప్లేస్, టైమ్ టు టైం, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుందో అలాంటి వెబ్సైట్స్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. ఆ స్టాటిక్ వెబ్సైట్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఓన్లీ HTML అండ్ CSS. ఓన్లీ HTML అండ్ CSSతో స్టాటిక్ అప్లికేషన్స్ మాత్రమే చేయగలము. వాటికి అడిషనల్గా ఏంటంటే బూస్ట్రాప్ అనేసి ఒకటి వస్తుంది. బూస్ట్రాప్ అనేది ఇట్స్ ఏ HTML CSS ఫ్రేమ్వర్క్ అనమాట. HTML CSS ఫ్రేమ్వర్క్. దీంట్లో వచ్చే డిజైన్స్ చాలా ఫాస్ట్గా బూస్ట్రాప్లో చేసేయచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇంకా చెప్పలేదు ఎవరు? ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లాగిన్ పేజ్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. ఈ పేజ్ నేను ఓపెన్ చేశాను. ఈ పేజ్
నా దగ్గర ఇలాగే ఉంటుంది, మీ సిస్టంలో ఓపెన్ చేసినా అలాగే ఉంటుంది, ఇంకో పర్సన్ ఎక్కడో ఉంటాడు, అతను ఓపెన్ చేసినా ఇలాగే ఉంటుంది. ఇదేమైనా చేంజ్ అవుతుందా మనకి? No, sir. సో ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అనమాట. అండ్ అదేవిధంగా వాట్ ఈస్ డైనమిక్ డిజైన్? సో ఇక్కడ మనకి ఫేస్బుక్ లాగిన్ పేజ్ అండ్ అదేవిధంగా బ్యాంక్స్ హోమ్ పేజ్. బ్యాంక్స్ హోమ్ పేజ్ అంటే మనకు వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ వాళ్ళ హోమ్ పేజెస్లో స్టాటిక్గానే డేటా ఉంటుంది మనకి, రైట్? నెక్స్ట్ అదేవిధంగా డైనమిక్ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ పేజ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇవన్నీ మనకు చేంజ్ అనమాట. ప్లేస్ టు ప్లేస్ అండ్ పర్సన్ టు పర్సన్, టైం టు టైం చేంజ్. ఎగ్జాంపుల్ చెప్తారా? ఎగ్జాంపుల్ ఫేస్బుక్ డాష్బోర్డ్ పేజ్ అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పేజ్. అండ్ అదేవిధంగా వెదర్ పేజ్, వెదర్ రిపోర్ట్, వెదర్ అప్లికేషన్, ఓకే, వెదర్ సైట్స్. ఇంకా నెక్స్ట్ జీమెయిల్, జీమెయిల్ జీమెయిల్ మెయిల్ పేజ్, క్లియర్? అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్స్ పేజ్, ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ పేజ్, అమెజాన్ ప్రోడక్ట్ పేజ్, అవన్నీ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి, క్లియరా? సో ఇవన్నీ చేయాలనుకుంటే, డైనమిక్ అప్లికేషన్ చేయాలనుకుంటే కంపల్సరీ యు ఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతేనే డైనమిక్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు, లేకపోతే బిల్డ్ చేయలేము. క్లియర్? అప్ టు నౌ ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పటి వరకు మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి ఏమైనా క్లారిటీ వచ్చిందా? సో మెయిన్ మోటో వచ్చేసి, ఈ డెమో సెషన్ వచ్చేసి ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ జావా డెవలపర్ గురించి నేను చెప్పాను మరి ఇదంతా మొత్తం. సో ఇంకా అదర్ ఏముంటాయి, ఇంకా అదర్ స్కిల్స్ ఏముండొచ్చు? సో ఇక్కడ ఏంటంటే మనకు, సో చాలా వాటికి మనకి మార్కెట్లో డిమాండ్ ఉండేది జావా ఫుల్ స్టాక్ డెవలపర్కే ఉంది ప్రజెంట్. సో అది ఫ్రెషర్ అయినా అండ్ ఎక్స్పీరియన్స్ అయినా అండ్ ఎవరైనా సరే, సో ఫ్రెషర్స్ అయినా సరే ఎవరైనా సరే. సో కమింగ్ డేస్లో ఇంకేమన్నా సరే పైథాన్ అలా రావచ్చు, నోడ్ రావచ్చు, ఇలాంటివన్నీ రావచ్చు. బట్ కంపేర్ టు అన్నిటితో పోలిస్తే మెయిన్ థింగ్ వచ్చేసి జావాకి అయితే హ్యూజ్ ఓపెనింగ్స్ అండ్ హ్యూజ్ హైరింగ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. సో ఫ్రెషర్స్ అయినా అండ్ ఎక్స్పీరియన్స్ అయినా. అండ్ అదర్ లాంగ్వేజెస్, అదర్స్లో మనకి, సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఇవే. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏవైతే HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవే ఫ్రంట్ ఎండ్లో ఏదైనా సరే. బట్ బ్యాక్ ఎండ్లో పైథాన్తో పాటు మనకి ఏంటంటే కోర్ పైథాన్ అండ్ అదేవిధంగా వన్ ఫ్రేమ్వర్క్, దట్ ఇస్ ద జాంగో అంటాం, జాంగో ఫ్రేమ్వర్క్. అర్థం కాదు? మీ వాయిస్ నాకు అర్థం కాలేదు. ఎవరు ఏదో చెప్పారు, ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఇక్కడ మనకి పైథాన్ ఫుల్ స్టాక్లో తీసుకుంటే కోర్ పైథాన్ అండ్ పైథాన్ అనమాట, అండ్ జాంగో ఫ్రేమ్వర్క్. ఓకే అమ్మా, మీ వాయిస్ ఏదో బ్రేక్ అయిపోయింది అందుకోసం. ఓకే, సో డేటాబేస్ వచ్చేసి SQL ఆర్ MySQL ఆర్ MongoDB ఏదైనా యూజ్ చేస్తారు. అండ్ జాంగో అనేది ఫ్రేమ్వర్క్ అండ్ కోర్ పైథాన్. అండ్ అదేవిధంగా మనకి నోడ్ జేఎస్కి వస్తే మనకు జస్ట్ ఇది పాత్ చెప్తున్నా, కొన్ని వేస్ చెప్తున్నా అంతే మాత్రం. సో ఇక్కడ మనకి నోడ్ జేఎస్ వస్తే మనకు ఇక్కడ మనకి ఏమవుతుందంటే నోడ్ జేఎస్ అండ్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ ఇస్తే మాంగో డిబి. ఇక్కడ మీరు
ఎక్కువగా మీరు వినేది ఏంటంటే నోట్ జేఎస్లో మీన్ అంటాం అండ్ మెర్న్ అంటాం. మీన్ స్టాక్ డెవలపర్, మెన్ స్టాక్ డెవలపర్. ఇక్కడ ఎం అంటే ఏంటంటే మాంగో డిబి అండ్ అదేవిధంగా మనకు ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ అదేవిధంగా ఏ అంటే యాంగులర్ అండ్ అదేవిధంగా ఆర్ అంటే రియాక్ట్ జేఎస్ అండ్ అదేవిధంగా ఎన్ అంటే ఇట్స్ ఏ నోడ్ జేఎస్ అనమాట. ఈ కాంబినేషన్లో మనకు ఉంటాయి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ అదేవిధంగా డాట్ నెట్ ఫుల్ స్టాక్లోకి వచ్చేసరికి సి షాప్ అనేది ఏఎస్పి డాట్ నెట్ అండ్ అదేవిధంగా ఎస్క్యూఎల్ సర్వర్. సో లైక్ దిస్. అండ్ అదేవిధంగా మనకి వెబ్ సర్వీసెస్ సో ఇలాంటి లైక్ దిస్. ఓకే, సో ఇలాంటి ఉండొచ్చు. అంటే రూబీకి సంబంధించింది అండ్ సపరేట్గా మనకి పిహెచ్పి ప్లస్ మైఎస్క్యూఎల్ అండ్ అదేవిధంగా కోడ్ ఇగ్నేటర్ ఫ్రేమ్వర్క్ అండ్ లారావెల్. సో ఇలాంటి ఉండొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. కానీ ఇక్కడ మెయిన్ మోటో వచ్చేసి నేను చెప్పింది ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఈ ఫుల్ స్టాక్ జావా డెవలపర్కి ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారనేసి ఒకసారి చూద్దాం. సో ఫుల్ స్టాక్ డెవలపర్లో మెయిన్ ఫ్రంట్ ఎండ్లో మనకి ఎక్కువగా వచ్చేది హెచ్టిఎంఎల్. సో మెయిన్ స్కిల్ మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్. వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ అనమాట. యాడ్ ఆన్ స్కిల్స్ వచ్చేసి మనకి బూస్ట్రాప్ అండ్ అదేవిధంగా జేక్వెరీ. వీటికి మనకు ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్. సో ఇక్కడ మనకు యాంగులర్ రియాక్ట్ నేర్చుకోవాలంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. రెండు నేర్చుకోవాలని రూల్ లేదు. ఫ్రంట్ ఎండ్లో మనకి ఇవి మెయిన్ మ్యాండేటరీ. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూస్ట్రాప్, జేక్వెరీ అనేది మెయిన్ మ్యాండేటరీ. వీటి తర్వాత యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదైనా సరే నేర్చుకోవచ్చు. ఓకే, నేను మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది యాంగులర్కి అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ రియాక్ట్ ఇస్తాను. ఎందుకంటే యాంగులర్ ఇస్ ఏ ఫ్రేమ్వర్క్ అనమాట. రియాక్ట్ అనేది లైబ్రరీ. ఈ లైబ్రరీ అనేది మనకు ఇక్కడ అడ్వాంటేజ్ ఓన్లీ యాంగులర్తో పోలిస్తే రియాక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఏ లైట్ వెయిట్ అనమాట. రియాక్ట్ అనేది లైట్ వెయిట్, బట్ యాంగులర్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మెమొరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. బట్ రిమైనింగ్ అన్నీ ఎక్కువ రెండింటికి ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే రియాక్ట్లో ఇది ఇంకొక లైబ్రరీస్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట మనకి రియాక్ట్ అనేది. బట్ యాంగులర్ అనేది డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ ఎండ్లో మనకి మెయిన్ కోర్ జావా అండ్ అడ్వాన్స్డ్ జావా. ఇక్కడ నేనేం సిలబస్ ఏం రాయట్లేదు అనమాట. జస్ట్ మెయిన్ కీ స్కిల్స్ అంటే మెయిన్ టాపిక్స్ నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ అడ్వాన్స్డ్ జావా అండ్ హైబర్నెట్ అండ్ స్ప్రింగ్ బూట్, J2EE అండ్ అదేవిధంగా మనకి వెబ్ సర్వీసెస్. దీంట్లో మనకి సోప్ ఆర్ రెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్. ఈ డేటాబేస్లో మనకి మెయిన్ థింగ్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు. ఎక్కువ మంది ఎస్క్యూఎల్ని ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే, సో దిస్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అనమాట. రోడ్ మ్యాప్ అంటాం. సో ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఈ వేలో నేర్చుకుంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఫర్ కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డెమో సెక్షన్ అనమాట. సో మీకు 5 minutes టైం ఇస్తున్నా. మీకు ఏదైనా సరే ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీవన్?